సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పద్మార్కం గజానవహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భౌరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం గరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. హయగ్రీవాయ నమః. అరుణాం కరుణాంతరంగదాక్షిం దురభాషాం కుచశాపబాణహస్తాం అణిమాద్విరావృతాం మయూఖైరహమిత్యుభావయే భవానీం. వ్యాసం వష్ణప్తారం త్రిక్తే స్తోత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతాతంతపోనిధిం. వ్యాసాయ విశ్వరూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాషకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తమగ్నిదమో పూజ్యయ కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానరతం విషయేభ్యః పరాంగుఖం నమామి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీ. అపార కరుణాసింహం జ్ఞానదం శాంతరూపిణం ఇంద్రజగద్గురుం నృమాముదావహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ పట్టసత్య బ్రహ్మత్సమి రామబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేశ్వర గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్దేవి భాగవతంలో 6వ రోజు మనం ఆ పరదేవతానుగ్రహం చేత ప్రవచనం ప్రారంభించబోతూ ఉన్నాం. ఇవాటి వరకు ఇప్పటి వరకు కూడా మనకి 4 అధ్యాయాల మహాత్మ్యం చెప్పడం జరిగింది. ఈ 4 అధ్యాయాల్లో ఆ పరదేవతను అర్చించి ఆ పరదేవత కథాశ్రవణం చేసి ఉద్ధరించబడిన వాడు ఎవరయ్యా అంటే వసుదేవుడు, సుజమ్నాహ అనేటువంటి సూర్యవంశరాజు, అలాగే రేవతి నక్షత్రం రైవత అనేటువంటి మనువుని కుమారుడుగా పొంది ఆవిడ కూడా మళ్ళా నక్షత్ర మండలంలో స్థానం సంపాదించుకొని ఉద్ధరింపబడింది నవానిక దీక్షతో వినడం వల్ల అనేటువంటిది శ్రీ సూతుల వారు సౌనకాదులకి నిమిషారంగా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత మళ్ళా ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా తెలుసుకుని చెయ్యాలి, విధి విధానాలు తెలియాలి. పూర్వాంగాలు ఏమిటి, ఉత్తరాంగాలు ఏమిటి, ఎలా శ్రవణం చేయాలి, సాంప్రదాయం ఏమిటి, ఆచారం ఏమిటి, వ్యవహారం ఏమిటి, పరంపర ఏమిటి అనేటువంటివన్నీ కూడా తెలుసుకుని చేస్తే ఇవి మనకి ఏం చేస్తాయి అంటే సామాన్య ఫలితాన్ని ఇవ్వకుండా అధికమైన ఫలితాన్ని, అత్యద్భుత ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ప్రతి శ్రవణం, ప్రతి భగవన్నామాన్ని స్మరించడం, భగవద్ని అర్చించడం, క్షేత్రాలకు వెళ్ళడం, దాన ధర్మాలు చేయడం, నదిరథ స్నానాలు, వీటి యావత్తు కర్మల యొక్క ఫలం ఏమిటయ్యా అంటే అంతఃకరణ శుద్ధి. ఎప్పుడు మనసు పవిత్రం అవుతుందో, ఎప్పుడు మనసు నిర్మలంగా ఉంటుందో అప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి, భగవద్ విషయ జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి అది అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు ఏమనయ్యా అంటే ఋషయాహు సూత సూత మహాభాగా సుఖం మాహాత్మ్యముత్తమం అధునా సూతమిక్షా పురాణ శ్రవణే విధి. అయ్యా, పురాణం వినడం వల్ల వచ్చిన ఫలితాలు చెప్పారు, ఫలాలు పొందిన వ్యక్తుల యొక్క చరిత్రలు చెప్పారు, అంతా కూడా అద్భుతంగా ఉంది. కానీ వినే విధానం ఎవరో అవుతుందా, ఆ విధానాన్ని చెప్పండి. ఏ విధానం చేత వింటే, ఏ విధమైన వ్యవహారం ద్వారా వింటే, ఏ ప్రణాళిక ద్వారా వింటే, ఏ సాంప్రదాయం ద్వారా వింటే, ఏ ఆచారం ద్వారా వింటే
మాకు సంపూర్ణ ఫలం వస్తుందో ఆ విధానాన్ని కూడా చెప్పండి అని ప్రశ్న వేయడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా ఏదైనా మనం ఒక లౌకికమైన పని చేస్తున్నా లేదా అలౌకికమైన పని చేస్తున్నా ముఖ్యంగా ముందు మనం ఆలోచించేది ఏమిటి, ఏ విధంగా చేస్తే ఈ పని సుగమం అవుతుంది, దీనికి కావలసిన సాధనాలు ఏమిటి, దీనికి కావలసినటువంటి వ్యవహారాలు ఏమిటని క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాతనే మనం ఆ విధమైనటువంటి పనిని ప్రారంభిస్తూ ఉంటాం. అదే ఇక్కడ ప్రశ్న వేయడం జరిగింది అని సూత్రులు వారు చెప్తూ ఉన్నారు. శ్రూయతాం మునయ సర్వే పురాణ శ్రవణే విధిం నరాణం శృణ్వతాం వేన సిద్ధి స్యాత్ సర్వకామిని. ఆయన చాలా గొప్ప ప్రశ్న వేశారు. పురాణ శ్రవణ విధిని చెప్తాను వినండి. ఏ శ్రవణ విధి చేత విన్నటువంటి మానవులకి సమస్త కోరికలు నెరవేరుతాయో ఆ విధమైన విధానాన్ని చెప్తాను అంటూ ప్రప్రథమంగా ముందు ఒక జ్యోతిష్య దైవజ్ఞుని పిలవాలయ్యా, ఒక నిర్ణయం చేసుకోవాలి. అలా ముహూర్త నిర్ణయం చేసుకుని విశేషమైనటువంటి ఏదైతే అనేకమైనటువంటి జ్యేష్ఠ మాసాది మాసాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ వచ్చి నవరాత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరాత్రాల్లో వాటిలో కూడా మనం అసాధారణమైనటువంటి శ్రీమద్ దేవీ భాగవత శ్రవణం చేయొచ్చు. అలాగే అక్కడ నక్షత్రాలు కూడా చెప్పారు. హస్తా నక్షత్రం, అశ్వి నక్షత్రం, మూలా నక్షత్రం, పుష్యమి మొదలైన నక్షత్రాలు శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలని ఆ శుభమైన ప్రధాన మాసాల్లో శుభమైన దినాల్లో మనం అంతా కూడా శ్రవణం ప్రారంభించాలి. అలా శ్రవణం చేయడం వల్ల ధర్మాప్తి ఇందిరాప్రాప్తి కథాసిద్ధి పరం సుఖం. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం అండి, మనం భగవద్విషయకమైన విషయాన్ని చరిత్రని శ్రవణం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏదైనా సంక్రమణాది మహనీయ అద్భుతమైన వ్యతిపాదాది సంక్రమణాది ఏవైతే విశిష్టమైనటువంటి రోజులు ఉన్నాయో ఉత్తరాయణ దక్షిణాది రోజుల్లో మనం దాన ధర్మాలు చేసినప్పుడు ఇవన్నీ ఏం చేస్తాడు, ధర్మ ప్రవృత్తిని కలిగిస్తాయి. నేను ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ధర్మ ప్రవృత్తి పెరగాలి. అన్ని శుభాంగతి మా చెడ్డి సబ్సెట్లో మాట చెప్పుకుంటారు. ఏం కలగాలంటే ధర్మ ప్రవృత్తి, శుభమైన గతి, ఇవన్నీ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తే ఇస్తుంది. ఆ రకమైనటువంటి ధర్మ ప్రవృత్తి అలాగే సంపద ప్రాప్తి ఈ కథాస్థితి వల్ల ఏర్పడతాయి. ఇంతేకాకుండా సర్వ విధాలైనటువంటి పీడార్థ భూపతి భయం జ్ఞానప్రాప్తి క్రమాత్ఫలం. సమస్తమైనటువంటి ప్రభువుని సంప్రాప్తమయ్యే పీడలన్నీ కూడా పోతాయి, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పురాణ శ్రవణే చక్రం శోధయేతు శివభాషికం అథవా ప్రీతయేతేవ్య నవరాత్ర చతుష్టయే శృణుయాలు అన్యమాసేకి ఇది వార్షిక శోధనే. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నవరాత్ర చతుష్టయాల్లో ఆషాఢ, చైత్ర, ఆషాఢ, ఆశ్వీజ, మాఘమాసాలు నవరాత్రి చతుష్టయాలు. ఈ నవరాత్రి యుగాల్లో వినడానికి ఉద్యోగ నక్షత్రాలతో పని లేదు. అక్కడ ఏమిటాయి అంటే దాన్ని ప్రతిపత్తికి దశమ వరకు వినమని అక్కడ నిర్దేశం చేసి ఉంది కాబట్టి, నవమం వరకు వినడం అక్కడ నిర్దేశం చేసి ఉంది కాబట్టి జరిగిపోతుంది. ఈ 4 కాక ఎప్పుడైనా మనం వినాలి అనుకున్నప్పుడు అక్కడ కొన్ని ఆ మాసం అది అది శూన్యమాసం కాదు కదా, అధిక మాసంలో అధిక ప్రాప్తి అంటూ ఉంటారు. అధిక మాసంలో మళ్ళా భగవత్ సంబంధమైన విషయాల్ని నిర్వర్తించే తీరాలి. అలా విన్నప్పుడు శూన్యమాసాలు, మలమాసాలు, ఈ విధమైన మాసాలు ఏవైతే ఉంటాయో అలాగే మూఢాలు మొదటిసారి ప్రారంభిస్తున్నప్పుడు ఇటువంటి త్యాగం చేసి శుభమైనటువంటి మాసంలో, శుభమైనటువంటి తిథిలో, శుభమైనటువంటి నక్షత్రంలో ప్రారంభించాలి. ఈ నవాన్నికమైన ఇదంతా కూడా ఇప్పుడు చెప్తుంది. నవాన్నిక దీక్షతో భాగవత శ్రవణం చేసేటువంటి ఇది కాక తప్పరు ఏం చెప్పారు, మరొక విధానం రోజు వినడం, సాత్విక శ్రవణం, రోజు ఒక అధ్యాయం. అయితే రోజు ఎంతో కొంతసేపు ఒక అరగంటో, పావు గంటో, ఒక గంటో మనకు చేతనైనటువంటి విధానంగా భాగవతాన్ని శ్రవణం చేయడం. 2 విధానాలు ఉన్నాయి.
మొదటి విధానం రోజు వినే విధానానికి నియమాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే అది నిత్యకృత్యం, రోజు చేస్తున్నావు. దాంట్లో హెచ్చు తగ్గులు వచ్చినా కూడా అక్కడ మనకి ఏమి ప్రమాదం సంభవించదు. అంటే ఫలితం రాకుండా పోదు, విపరీత ఫలితం రాకుండా ఉంటుంది. విపరీత ఫలితాలు ఏమి రావు. కానీ ఎప్పుడైతే ఒక మనసులో కోరిక పెట్టుకుని, ఎప్పుడైతే మనతో ఒక కామన ఉద్దేశేన మనం శ్రవణం చేద్దాం అనుకున్నప్పుడు దీనికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి. అలాగే సాధారణమైనటువంటి మరి మిగతా దాన ధర్మాలు, దానికి కావలసినటువంటి సంభారాలు, వ్యవహారం అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నవాన్న దీక్షతో శ్రీమద్దేవి భాగవతం శ్రవణం చేసేటప్పుడు ప్రధానంగా మనకు ఉండవలసింది ఏమిటయ్యా అంటే చెప్తూ ఉన్నది ఎలాగో ప్రారంభించాలి. ఆదురుణ సంభారం తాదృశం కార్యం వివాహాదోచ యాదృశం నవాయజ్ఞే అస్మిన్ విధేయం తత్వతో బుధై. ఆయన ఈ నవరాత్ర విధానంతో, నవాహ్నిక విధానంతో ఎప్పుడైతే దేవి భాగవతం శ్రవణం చేద్దాం అనుకుంటున్నావో, అలా శ్రవణం చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి, దంపతులు ఇద్దరూ కూడా లేదా కుటుంబం అంతా కూడా తాదృశం సంభారం కార్యం, ఇంత ప్రయత్నం చేయాలయ్యా అన్నాడు. ఎంత ప్రయత్నం? వివాహాదోచయాదృశం. ఇంట్లో వివాహం జరుగుతుంటే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో, ఎన్ని కష్టాలు పడతావో, ఎంత శ్రమను కూర్చుతావో, ఎంతటి ఇబ్బంది పడతావో, ఎంత ఆనందాన్ని పడతావో, ఎంత అమ్మ మా అబ్బాయి పెళ్ళి అవుతుందండి, మా అబ్బాయి పెళ్ళి ఎంత సంతోషపడతావో అంత సంతోషంగా అన్ని విధాలుగా అన్ని ఖర్చులు చేస్తూ అన్ని ఒక వివాహం లాగా ఈ నవాన్ని దీక్ష చేయాలి. వస్తుత వివాహంలో అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఉంటాడు. ఆ తర్వాత వాడిని వివాహం తర్వాత కార్యక్రమంలో వాడు సంతానం కలుగుతుంది. సంతానం వల్ల ఉభయ వంశాలు కూడా కలిస్తాయి. మరి ఇక్కడ వధువు ఎవరండి? పురాణ శ్రవణంలో ఈ నవాహి దీక్షలో వధువు ఎవరు, వరుడు ఎవరు, ఇక్కడ కలిగేటువంటి సంతానం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అదే చెప్పారు. ఏమిటి? భగవద్విషేకమైన దీక్షతో మనం ఎప్పుడైనా కనుక ఏదైనా శ్రవణం చేద్దాం అనుకున్నప్పుడు శ్రద్ధావధు. అక్కడ ఎవరయ్యా భార్య, ఎవరయ్యా పెళ్లి కూతురు అంటే శ్రద్ధ. శ్రద్ధ అనేటువంటి పెళ్లి కూతురు. శ్రద్ధ అంటే అర్థం ఏమిటండి? శ్రద్ధగా ఈ శ్రద్ధగా చెయ్యి అనేది మనం ఏదో నువ్వు జాగ్రత్తగా చేయని అర్థంలో మాట్లాడతాం. కానీ సంస్కృత శాస్త్ర పరిభాషలో శ్రద్ధ అంటే అర్థం ఏమిటయ్యా అంటే గురుషు వేదాంత వాక్యేషు విశ్వాస. సద్గురువుల యందు అలాగే వేదాంత వాక్యాల యందు శ్రద్ధ కలిగి ఉండడమే, విశ్వసించడమే ఇక్కడ శ్రద్ధ అనే పదానికి అర్థం. ఆ విధమైన శ్రద్ధ ఇక్కడ పెళ్లి కుమార్తె. మరి ఎవరండి అంటే ఇక్కడ అనుగ్రహం. ఎవరు పెళ్లి కుమారుడు? అనుగ్రహం వర. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఏదైతే ఉంటుందో అనుగ్రహం వరుడు. అంటే వధు శ్రద్ధ, వరుడు అనుగ్రహము. ఈ శ్రద్ధ అనుగ్రహానికి కలిగేటువంటి సంతానం ఏమిటయ్యా అంటే బ్రహ్మాత్మైక్య జ్ఞానం. అంటే జీవ బ్రహ్మైక్య జ్ఞానం. జీవుడు బ్రహ్మ ఒక్కడే, మరొకడు కాదు నేడు బ్రహ్మజ్ఞానం ఇక్కడ పుత్రుడు. అందుకనే నువ్వు ఏ విధంగా అయితే లౌకికంగా పెళ్లికి ఎంత ప్రయత్నం చేస్తావో అంత ప్రయత్నం ఈ భావ సప్తాహం భగవత నవాన్నిక దీక్షతో నువ్వు ఉంటున్నప్పుడు అంత ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ అనేకమైనటువంటి సహాయకులు కూడా పెట్టుకోవాలి. ఆ సహాయకులు ఎటువంటి వాడు ఉండేది? వాడు చాలా చాతుర్యం కలిగి ఉండాలి, అలాగే వదాన్యులై ఉండాలి. శాస్త్రం చాలా గొప్పదండి. దాత అంటారు, వదాన్య అంటారు. ఈ దాతకి వదాన్యకి తేడా ఏమిటి అని. దాత అనేటువంటి వాడు తాను ఇవ్వదలుచుకున్నది లేదా ఎదురువాడు అడిగింది ఏదైతే ఉంటుందో అంతవరకు ఇచ్చి ఊరుకుంటాడు. అటువంటి వాడు దాత అంటుంది శాస్త్రం. తను ఇవ్వదలుచుకుంది ఏదైతే సంకల్పం చేసుకుంటాడు, ఫలానా వాడు ఇంత ఇవ్వాలనుకుంటాడు, ఇచ్చేసేస్తాడు. అలాగే లేదా ఎవరో వచ్చారంటే 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు ఇస్తాడు. ఈ విధమైన అడిగింది మాత్రమే ఇచ్చేటువంటి వాడు దాత. వదాన్య అంటే అడిగింది ఇచ్చి అన్యద్వద, ఇంక నీకేం కావాలో చెప్పు, నీకు ఇంకా ఏం కావాలో చెప్పు, ఇంకా నీకేం కావాలో చెప్పు అని అడిగి ఇచ్చేటువంటి వదాన్యుడు. అటువంటి వదాన్యుడు కూడా ఇక్కడ మనకి సహాయకుడుగా ఉంటాడు. దేవి భక్తవర నరాహ. అంతేకాకుండా అమ్మవారి యందు
అకుంఠితమైనటువంటి నిశ్చితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు కూడా మనకి ఈ పురాణ శ్రవణం నవాన్నిక దీక్షతో శ్రీమద్ దేవి భాగవత పురాణ శ్రవణానికి సహాయకులుగా ఉన్నాయి. ఇంతేకాకుండా మరొక మాట ఏం చెప్పారయ్యా అంటే, ఎక్కడైతే ఎప్పుడైతే ఏ విధంగా అయితే శ్రీమద్ దేవి భాగవత ప్రవచనం జరుగుతూ ఉంటుందో నవాన్నిక దీక్షతో లేదా నిత్యము జరుగుతూ ఉంటుందో, రేష్యా యజ్ఞేన వార్తేయం దేశే దేశే జనే జనే, అప్పుడు అయ్యా ఫలానా చోట దేవి భాగవత ప్రవచనం జరుగుతోందండి, ఫలానా నవాన్నిక జరుగుతోంది, అయ్యా యావన మంది భక్తులు ఆ శ్రవణానికి రాగలరు, యావన మంది భక్తులు ఆ శ్రవణానికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా పొందగలరు అనేటువంటి విషయాన్ని దేశే దేశే ప్రతి ప్రాంతంలోనూ కూడా జనే ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని శాస్త్రం చెప్తాం. ఎందుకండి అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన శాస్త్రం ఏం చెప్తుందంటే, కర్త కారయిత ప్రేరకో అనమోదకశ్చ దుష్కృతే సుకృతే చత్వార సౌభాగ్యన అని శాస్త్రం చెప్తాను. ఏ మంచి పని చేస్తున్నా ఏ చెడు పని చేస్తున్నా కూడా ఈ మంచి చెడు పనుల్లో నలుగురు భాగస్వాములు ఎవరండి అన్న, కర్త అంటే చేసేటువంటి వాడు, కారయిత అంటే చేయించేటువంటి వాడు, ప్రేరక అంటే ప్రేరణ చేయాలని ప్రోత్సహించేవాడు, అనుమోదక అంటే దాన్ని ఆమోదించు చేసి చాలా బాగుంది చేసావు, అది మంచి రకం చెడే రకం. ఈ నలుగురు భాగస్వాములు కాబట్టి దేవి భావ నవాన దీక్షతో మీరు దీక్షను ప్రారంభించారు. కర్త కారయిత ఎవరి చేతిలో చేయిస్తున్నారు, మహానుభావుడు ఎవరో ఒక ప్రవచనం తీసుకొచ్చారు, ఆయన గొప్ప అద్భుతంగా చెప్తున్నాడు, దాని ద్వారా శ్రవణం అని చేయిస్తున్నారు. అలాగే చేయించమని ప్రేరణ చేశారు. అంతేకాకుండా ఆమోదం, అయ్యా వచ్చి మీరంతా వినండి, ప్రేరణ మీరంతా వచ్చి వినండి, మీరంతా అనుగ్రహించండి. ఈ విధంగా కేవలం శ్రవణ ఫలం చేత ఏ ఫలం వస్తుందో దాంతో పాటు అన్ని ఫలాలు మీకు సంప్రాప్తింప చేయడం కోసం ఇంటింటికి వెళ్ళి పిలవడం, అందరినీ పిలవడం, ఇవన్నీ కూడా లోకంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అంటూ ఏం చెప్పాలి అక్కడ, సర్వేషాం సేవ్యేయం యతః దేవ్యా సశక్తయా, అటు అమ్మవారి యొక్క ఏదైతే సమయవారి సమేతమైనటువంటి ఆ మహానంత మహాకామేశ్వరాంక స్థిత మహాకామేశ్వరి స్వరూప లలిత మహాభట్టానికి ఉందో ఆవిడందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలి, ప్రతి ఒక్కరు చరిత్ర వినాలి. శ్రీమద్ దేవీ భాగవత పీయూష రసలోలుపై ఆగంతవ్యం విశేషేణ అధాత్తం ప్రేమతత్పరై. నాయన దేవీ భాగవతుని అమృతాన్ని ఆస్వాదన చేద్దాం అనుకున్నటువంటి 50 మంది కూడా మీరు ఈ కథ వినడం కోసం ఆ పరదేవత ఎందు అత్యంతమైనటువంటి మనసు నుంచినటువంటి వాళ్ళే ఖచ్చితంగా మీరంతా కూడా రావాలి అని వీళ్ళందరినీ కూడా మనం పిలవాలి. ఎవరి యోగ్యత, ఎవరు ఎందుకు వస్తారు, ఎవరు రారు అనేది ఆ జీవులకు కర్మానుగుణంగా ఉంటుందండి. ప్రతి పనికి ప్రతి మంచి పనికి విజువులంతా వస్తారు, వాళ్ళంతా వింటారు అని వచ్చిన వాళ్ళు ఎవరో దేవి భక్తులు, రాని వాళ్ళు ఎవరో ఏదో అవుతుంది. కాబట్టి మనం ప్రచారం చేసి చెప్పడం అనేటువంటిది మన బాధ్యత. అలాగే అనేకమైన జాతుల వర్ణాల వాళ్ళని పిలవచ్చు, అలాగే స్త్రీలను పిలవచ్చు, వీళ్ళందరినీ కూడా సకాముల్ని పిలవచ్చు, నిష్కాముల్ని, వీళ్ళందరి చేత కూడా ఆ దేవి భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఆయన ఎవరో మహానుభావుడు లభించాడు, ఏదో అదృష్టవశాత్తమైన నవాన్నిక దీక్షతో శ్రీమద్ దేవి భాగవత ప్రవచనం చేయిస్తున్నాం, అవకాశం మీకు లభించింది. ఆ అవకాశాన్ని మీరంతా కూడా వినియోగించుకోండి. అయ్యా మేము 9 రోజులు రాలేమండి, 9 రోజులు వెళ్ళలేమండి అంటే, నాయన నీకు ఏ రోజు కుదురుతూ వచ్చి ఆ రోజు ఆ రోజు ఆ పూట ఆ గంట ఆ అమ్మవారి ఒక్క నామాన్ని నువ్వు శ్రవణం చేసిన, ఒక్క పదాన్ని కూడా నువ్వు విన్నా, అది కూడా నువ్వు ఉద్ధరింపబడతావు అనే విషయాన్ని శాస్త్రం చెప్తూ ఉంది. వినేదేవ కర్తవ్యం ఏం ఆకారణం హల్దానానికి కర్తవ్యం వాసస్థానం యథోచితం. చాలా వినయంగా పిలవాలి, చాలా బ్రహ్మాండంగా పిలవాలి. వీళ్ళందరినీ కూడా అక్కడ మన వెనక రోజుల్లో అంటే వాళ్ళలాగా భవంతులే ఉండేవి కాదు కాబట్టి, వాళ్ళంతా నేల మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి, వాళ్ళంతా శుభ్రం చేసుకోవడం, ఆవు పేడతో అలకడం, ఒక వేదిక ఏర్పాటు చేయడం, అమ్మవారి యొక్క బ్రహ్మాండమైనటువంటి మూర్తి గుంపు చేయడం, ఆ విధమైనటువంటి వ్యవస్థలో ఇదంతా కూడా సాగుతూ ఉంటుంది. ఇదంతా కూడా చేసుకోవాలి, మంటపం ఏర్పాటు చేయాలి. అలాగే అరటి కట్టాలి. ఎంత నీ దగ్గర ధనం ఉంటుందో ఆ ధనాన్ని తగ్గట్టుగా లోభత్వం లేకుండా నువ్వు ఆ అమ్మవారి యొక్క
నవాన్నిక శ్రవణ దీక్షని ప్రారంభించాలి అంటూ భక్తుశ్చైవాసనం దివ్యం సుఖాచరణ సంయుతం రచితవ్యం ప్రయత్నేన ప్రాంగుఖం వా ఉదంముఖం. అలాగే చెప్పబోయేటువంటి వాడు ఉన్నతమైనటువంటి ఒక ఆసనం వేయాలి. యథోచితాన్ని కుర్వీత సూత్రూణాం ఆసనాన్ని రుణాం దైవాసన హరీణాం అదా శ్రవణ హేతవే. ఇలాగా ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ నేను చేతనైనంత వరకు ఆసనం అంతా కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మనం వ్యవహారం చేయాలి. సాధారణంగా ప్రాచీన కాలంలో అందరూ కింద కూర్చునేవారు. కింద కూర్చున్నప్పుడు అక్కడ నాలుగు ప్రాకారం 4 విధాలుగా కూర్చునేవారు. మొదటి పంక్తిలో ఎప్పుడూ కూడా పండితులు, అనుష్ఠాన పరులు, యజ్ఞాగాలు చేసినటువంటి మహనీయులతో కూర్చునేవారు. రెండో దాంట్లో లౌకికమైనటువంటి పురుషులు, ఆ తర్వాత స్త్రీలు, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా కూర్చునేవారు. ఇప్పుడు కూడా మన జగద్గురువులు వాళ్ళు అభిషేకాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు ఏదైనా ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు అందరినీ కూడా అలాగే కూర్చోబెడతారు. అది సాంప్రదాయం. ఎప్పుడు సంప్రదాయం తెలుసుకోవాలి. ఇవాళ మనం ఆధునిక కాలంలో ఉన్నా చేతితోనే భోజనం చేస్తున్నాం కాబట్టి, కాలు కూడా నడుస్తున్నాం కాబట్టి, అవి కావాలి అవన్నీ ఏంటండి అనే మాట మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విద్య కాబట్టి దీన్ని వెనకటి తరాలు వెనకటి ఋషులంతా కూడా ఏ విధమైన మార్గాన్ని మనం ఉపదేశం చేశారో ఆ మార్గంలో ముందుకెళ్ళాలి. అలాగే ఇక్కడ ఎటువంటి వక్తని మనం నిర్ణయించుకోవాలి. వక్త ఎలా ఉంటాయి, వక్త లక్షణాలు ఇన్ని ఉంటాయండి. శ్రోత లక్షణాలు ఉంటాయి, వక్త లక్షణాలు ఉంటాయి. అలాగే చేయవలసిన విధానం అంతా ఉంటుంది. ఎవరిని పడితే వాడిని ఎవరో తెలియని వాళ్ళు తీసుకొచ్చేసేసి నువ్వు చెప్పేవయ్యా అంటే ఇది శాస్త్రసమ్మతం కాదు, అమ్మవారికి అంగీకారం కాదు. చెప్పచ్చు, మంచి వాగ్దానం ఉండొచ్చు, నాలుగు తెలుగు పద్యాలు రావచ్చు, అద్భుతంగా ఉండొచ్చు. తాను మాత్రం చేత ఆ పరదేవత అంగీకరించింది. వాడికి కావాల్సిన భక్తి కావాలి, శ్రద్ధ కావాలి, శాస్త్రం కావాలి. అందుకని ఎప్పుడో కూడా శాస్త్రజ్ఞులు పురాణం చెప్తే ఉండే స్వారస్యం ఈ సాహిత్యవేత్తల పురాణం చెప్తే ఉండదు. ఎందుకంటే శాస్త్రంలో అనేక పరిభాషలు ఉంటాయి, అనేకమైన రహస్యాలు ఉంటాయి, అనేకమైన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా దీంతో జోడిస్తే అది చాలా రసోత్తరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాగ్మీ దాంతశ్చ శాస్త్రజ్ఞ దేవ్యారాధన తత్పర దయాలుహో నిస్పృహ దక్ష ధీర భక్తోత్తమో మత. ఎటువంటి భక్తు ఉండాలండి అన్నారు. వాగ్మి, మంచి వాక్పటుతో ఉండాలి, ధారాళంగా మాట్లాడే శక్తి ఉండాలి. అంతే తప్ప ఒక మాటగా ఒక మాట సందిగ్ధంగానో అస్ఫుటంగానో స్పష్టత లేకుండానో ఇలాగా భక్త ఉండకూడదు. అలాగే దాంతశ్చ అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉంది. అంతరింద్రియ అంటే మనస్సు, బహిరింద్రియం అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ నిగ్రహించుకున్న వాడే ఉండాలి. శాస్త్రజ్ఞ క్షుణ్ణంగా వాడు శాస్త్రాలు చదువుకుని ఉండాలి. శాస్త్రాల్లో అనేక విషయాలు, బ్రహ్మ అంటే ఏమిటి, కూటస్థం అంటే ఏమిటి, బింబ ప్రతిబింబాలు అంటే ఏమిటి, దుష్టివాదం అంటే ఏమిటి, ఇలా అనేక విషయాలు ఉంటాయి. ఇవన్నీ కనీసం మనకు ఎవరైనా తెలిస్తే పారిభాషిక పదాలే, ఆ పారిభాషిక పదాలు శాస్త్రం చదివితే తప్ప రాదు. ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా నువ్వు విద్య చదువుకున్నా, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఆ చదువుకునే వ్యక్తికి చెబుతున్న వ్యక్తికి కూడా ముందు కావాల్సినటువంటి దేవి ఆరాధన తత్పర. వాడు దేవతారాధన, అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండాలి, ఆవిడని పూజిస్తూ ఉండాలి, దయ కలిగి ఉండాలి, దేని యందు కూడా ఆశ లేకుండా ఉండాలి, సమర్థుడై ఉండాలి, ధీరుడై ఉండాలి. బ్రహ్మాండంగా మంచి ఉత్తమ వక్త లక్షణాలు ఇవ్వండి. బ్రహ్మణ్య దేవతాభక్త కథాసార పరాయణ ఉదార అలోలుప నమ్ర శ్రోత హింస అధివర్జిత. వాడు బ్రహ్మణ్య అంటే బ్రహ్మయందు పరమాత్మయందు అత్యంతమైన భక్తి కలిగి ఉండాలి, దేవతాభక్తుడై ఉండాలి. కథని చెప్తున్నప్పుడు ఇతరులు ఆనందపడ్డం అనేటువంటిది గొప్పగానే ఉంటుంది, కానీ వాడు ఆనందపడుతూ ఉండాలి, వాడు ఆర్ద్రత పొందుతూ ఉండాలి, వాడు తన్మయత్వాన్ని అమ్మ పరదేవత ఎంతో గొప్పదారివే, నేను పరమ పాపాత్ముని, పరమ దుర్మార్గుణ్ణి, నాకు ఏ విధమైన గుణగణాలు లేవు, అయినా కూడా నా వాక్కు శుభ్రం చేయడానికి, నా నాలుకని ప్రక్షాళన చేయడానికి నీ నామాన్ని ఉచ్చరించే భాగ్యాన్ని నాకు కలిగించావమ్మా అని తన్మయత్వాన్ని చెందుతూ ఆర్ద్రత్వాన్ని పొంది వాడు అనుభవిస్తూ ఆ వాక్యాన్ని చెప్పాలి. కాబట్టి పాండిత్యం ఉన్నంత మాత్రం చేత భావం రాదు, అనుభూతి వేరు.
అనుభవం వేరు. కాబట్టి అనుభూతితో వాడు చెప్పాలి, అంతే, అంత గొప్పగా చెప్పాలి. ఉదాహరణ ఉండాలి, అలోలుప, దేని మీద లోలంతో ఉండకూడదు, చాంచల్యం ఉండకూడదు. చెప్తే ఏం ప్రయోజనం, నాకు ఏమి ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? భగవద్దత్త ఎదురావాలని వస్తుందండి. మనం మీరు ఎంత వ్యవహారం చేసినా కూడా ఇవేమి మన ప్రయత్నాలు ఇవి ఫలించవు. భగవంతుడు సంకల్పం చేస్తే ఏంటంటే అది వస్తుంది మనకి. నమ్ముడు అంటే వినయంతో ఉండాలి. శ్రోత హింస అధివర్జిత. వినేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే వాడు ఆ కథని వింటూ తన్మయత్వాన్ని పొందాలి. అలాగే ఉదారుడై ఉండాలి. అఖండమైనటువంటి ఎప్పుడూ కూడా ఏ విధమైన హింసాది కార్యక్రమాలు చేయకుండా వినేటువంటి వాళ్ళ లక్షణాలేమో ఇవి, చెప్పేటువంటి లక్షణాలు అవి. ఈ లక్షణాలు ఉభయకి ఉండాలి. చెప్పేవారికి ఉండాలి, వినేవారికి ఇద్దరికి ఉండాలి. ఎందుకంటే లోలంతో చాంచల్యం ఉంటే కూర్చుని ఏం వింటాడు వినేవాడు, చెప్పేవాడు ఏం చెప్తూ ఉంటాడు, అదే చెప్తూ ఉంటాడు, శ్లోకాలు చదువుతుంటాడు, ఏదో గుర్తొస్తుంది. ఏం ప్రయోజనం దానివల్ల? బుద్ధి ఇక్కడ లేదు, మనసు ఇక్కడ లేదు. అందువల్ల ఎప్పుడు మనసుని అటెండ్ చేసుకోవాలి. పాకండనంత ముగ్ధ త్రైణ ధర్మధ్వజస్తథ నిష్ఠుర క్రోధన భక్త దైవజ్ఞేన శాస్త్రతే. ఎప్పుడూ కూడా దైవీయజ్ఞేన శాస్త్రతే. ఎప్పుడూ కూడా ఇటువంటి వాడు ఒకటిగా పెట్టకూడదు. ఎవరండి అన్నాడు. చాలా మంది చూస్తూ ఉంటాం. పాకండనంత అంటే అశాస్త్రీయమైనటువంటి వేదవాక్యమైనటువంటి శాస్త్రాల యందు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. లోకంలో ఒక సంస్కృత భాషని ఎవరు తగ్గట్టుగా వాళ్ళు అన్వయం చేసుకుంటూ ఉంటారు. వాడు నాస్తికుడండి అంటే దేవుడు నమ్మడండి అంటాడు. దేవుడు లేడంటూ ఉంటాడండి అన్నాడు. దేవుడు లేడు అని దేవుడు లేడు అనేవాడు నాస్తికుడని, దేవుడు ఉంటే ఆస్తికుడని లోకంలో అంటూ ఉంటారు. అర్థాలు కాదండి. నాస్తిక శబ్దానికి అర్థం దేవుడు లేడని అర్థం కాదు. ఆస్తిక శబ్దానికి అర్థం దేవుడు ఉన్నాడని అర్థం కాదు. అది విశేషమైన శాస్త్రీయ పరిభాష ఏమిటంటే, నాస్తికుడు అంటే అర్థం ఏమిటంటే వేదశాస్త్రాన్ని ప్రామాణ్యంగా అంగీకరించడు. ఆ వేదశాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రామాణికంగా అంగీకరించడో వేదశాస్త్ర ప్రతిపాదితమైన పరదేవత యొక్క భగవంతుడు బుద్ధిలా ఉంటుంది. ఈ మతాలేంటి? చార్వాక మతం, జైన మతం, అలాగే బౌద్ధ మతం, ఇవన్నీ కూడా పాకండ మతాలు అని శాస్త్రంలో చెప్తూ ఉంటారు. వీళ్ళు వేదశాస్త్రాన్ని ప్రామాణికంగా అంగీకరించరు. అద్వైత సిద్ధాంతంలో దేవుడు ఎక్కడున్నాడండి? అద్వైత సిద్ధాంతం దేవుడు లేడు. ఎందుకంటే నిర్గుణం, నిరంజనం, నిర్లోకం, నిశబ్దం అని శబ్దం లేదు, శబ్ద ప్రతిపాదితులు కాదు, రూపం లేదు, రంజనం లేదు, ఏమీ లేదు. నిత్య బుద్ధ స్వరూపుడు అని బ్రహ్మసూత్రాది భాష్యాలలో శంకర భగవత్పాదుల వారు చెప్పడం జరిగింది. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ, ఆ నిర్గుణుడు సాక్షిభూతంగా ఉంటాడు, స్వరూపుడు అని చెప్తున్నప్పుడు భగవద్ రూపం ఎక్కడుంది? దీనికి చమత్కారంగా చోట ఒకసారి ఒక విషయం జరుగుతుంది. శంకర భగవత్పాదుల వారు ఒక నదీ తీరాన్ని కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఎవరో కొంతమంది ఆ గ్రామస్తులు కొంతమంది వచ్చి వారి దగ్గర కూర్చుని, అయ్యా మీరు తపస్సు చేస్తున్నారు, ఏ దేవతను చేసి తపస్సు చేస్తే మీ దేవత ఎవరండి అని అడిగారు. ఏ దేవతను చేసి తపస్సు చేస్తే మీ దేవత ఎవరు అంటే, ఏ దేవతను చేసి తపస్సు చేస్తున్నారు ఆ దేవత ఎవరో చెప్తే ఏమవుతుంది? ద్వైతమే కదా. ద్వైతం వచ్చేస్తుంది. అంటే ఏమిటి? విష్ణుమూర్తి వేరు, కృష్ణుడు వేరు, అలాగే ఈశ్వరుడు వేరు, బ్రహ్మ వేరు, అమ్మవారు వేరు, ద్వైతం వస్తుంది. దాన్ని వారు ఏం చెప్పారంటే, నాయన ఒక పని చేయండి, ఒక రాయి పట్టుకోమన్నారు. ఒక పెద్ద బండరాయి పట్టుకొచ్చి ఏం చేశారు? బండరాయి మీద ఒక చోట ఈశ్వర ప్రతిమను చెక్కించారు. మరో చోట శ్రీ మహావిష్ణువు, మరో చోట బ్రహ్మగారు, మరో చోట సూర్యుడు, మరో చోట అమ్మవారు. ఇలా ఒక 5-6 బొమ్మలు ఆ రాయి మీద చెక్కడం జరిగింది. శిల్పి ఎవరో వచ్చాడు, శివభక్తుడు వచ్చాడు, శివుడు నమస్కారం చేశాడు. ఎవరో విష్ణు భక్తుడు వచ్చాడు, అక్కడ ఉండేది విష్ణువు నమస్కారం చేశాడు. ఎవరో బ్రహ్మగారి భక్తుడు వచ్చాడు, బ్రహ్మగారి నమస్కారం చేశాడు. ఎవరో సూర్య భక్తుడు వచ్చాడు, సూర్యుడికి నమస్కారం చేశాడు. అమ్మవారి భక్తుడు వచ్చాడు, అమ్మవారు నమస్కారం చేశాడు. అంటే ఎవరెవరు భక్తులు వాళ్ళ దేవతలు నమస్కారాలు చేశారు. కానీ ఈ 5 శిలలు, 5 రూపాలు దేన్ని ఆశ్రయించి ఉన్నాయి? ఆ బండను ఆశ్రయించింది. ఆయన నా దేవుడు ఈ బండరా, ఈ రూపాలు కాదు అంటే అలా అద్వైతం. అంటే మనం ఎవరెవరి దృష్టి ఎక్కడ ఉంటుందో, ఎవరెవరు దేని యందు ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరికి దేని యందు భావన ఉంటుందో, వారు ఆ విధమైనటువంటి ఆ దేవతని ఆలంబన చేసుకొని
దేవతకి ఆధారభూతమయ్యే బండైతే ఉందో, ఏ నిర్గుణమైతే ఉందో, ఏ ఉపాధి ఉందో, ఉపాధి రహితమైనవి ఏదైతే ఉందో దాన్ని చేరుకోవాలి. అది చంద్రబాబు వారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా అక్కడ చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడు కూడా ఇటువంటి అంటే ఇంకో గొప్ప మహానుభావులు ఉన్నారండి. పురాణ శ్రవణానికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరేం చెప్తారో చూద్దాం, దాన్ని ఎలా హేళన చేయాలి, లేదా ఎలా మనం తప్పు పట్టాలి, ఎలా దాన్ని మనం ఎలా దాన్ని విమర్శించాలి అనేటువంటి భావంతో వచ్చే వాళ్ళని కూడా మనం అక్కడ రానివ్వకూడదు, వాళ్ళు ఉండనివ్వకూడదు. అక్కడ లుబ్ధ అంటే పిసినారి, అలాగే దొంగతనం చేసేవాళ్ళు, నిష్ఠూరంగా మాట్లాడేటువంటి వాళ్ళు, కోపంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేవి భాగవతాన్ని ఏదైనా సరే భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో వీళ్ళు ఎప్పుడు కూడా మనం వీళ్ళని పిలవకూడదు, వీళ్ళని మనం నమ్మని ఆహ్వానించకూడదు, వాళ్ళ చేత మనం ఏమి చెప్పించకూడదు, వాళ్ళ చెప్తున్నది కూడా వినకూడదు అని చెప్పి సాక్షాత్ మహర్షుల వారు సౌలు గారు చెప్తూ ఉన్నారు. సంశయ ఛేదన ఏకా పండిత ధాగుణ సోతు బోధకృత్ అవ్యగ్రహ కార్య వక్తు సహాయం. ఈ నవాన దీక్షలు చెప్తున్నప్పుడు ఇవాళ ఈ దీక్షలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటలు చెప్పే స్థాయికి వచ్చేసేసాయి. మీకు బాగా ప్రాచీన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని అడిగితే దేవుడు సప్తాహాలు ఎంతసేపు జరిగాయి, ఆన్నికాలు ఎంతసేపు జరిగాయి, నవాన్నిక దీక్షల్లో అమ్మవారికి ప్రవచనం ఎంతసేపు జరిగి వాళ్ళు చెప్తుంటారు 18-20 గంటలు చెప్పారు అని. ఎక్కడ రోజుల్లో 18-20 గంటలు చెప్తూ ఉండేవారు. ఇలా చెప్తున్నప్పుడు ఆ చెప్తున్న వ్యక్తికి ఆయాసం రావచ్చు, శ్రమ రావచ్చు, ఆవిడ అడిగి ఉపవక్తలు పెట్టుకోవాలి. వాడు కూడా సర్వశాస్త్ర పండితులై ఉండాలి, సమస్య సందేహాన్ని పోగొట్టేటువంటి ఉండాలి. ఈ రకమైన విషయంలో బ్రహ్మాండమైన నియమాలతో క్షౌరచంద్రుడు చూసి సూర్యోదయం తర్వాత విధి విధానంగా మండపారాధన దేవన్నం దేవతల్ని కూడా వాడు ఆరాధన చేసి, అలాగే గోపూజ చేసి, శ్రవణమైన ప్రాంతంలో గణపతిని నిర్విఘ్నంగా జాగ్రత్త గణపతిని పూజ చేసి, సమస్తమైనటువంటి కళాన్యాసాలన్నీ కూడా చేసి, ఆ అసాధారణమైనటువంటి అమ్మవారి యొక్క చరిత్ర వింటున్నప్పుడు ముఖ్యంగా ఆహ్వానం చేసి వటుకు దేవుడిని ఆహ్వానం చేసి, క్షేత్రపాలకుని, యోగిని మాతృకుల్ని వీళ్ళందరినీ కూడా పూజి, తులసి చాటు సంపూజ్య, తులసి కోట కూడా పూజ చేసి అనేక రకాల వ్యవహారంతో ఆ నవాన దీక్ష ప్రారంభించారు. ఈ నవాన దీక్ష ప్రారంభిస్తున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే, ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే నవాక్షర మంత్రానుష్ఠానం జరగాలి, నవాక్షరి మంత్రానుష్ఠానం. అలాగే సర్వోపచారాలతో ముందు ఎప్పుడైనా సరే భాగవతం, దేవి భాగవతం ఏ పుస్తకమైనా కానివ్వండి, వాంగ్మయీ మూర్తి, ఆయా పుస్తకాల్లో దేవతలంతా వాగ్రూపంగా ఉంటారు కాబట్టి ముందు పుస్తక పూజ చేసి, పుస్తకాన్ని పూజించి, సర్వోపచారై సంపూజ్య శ్రీమద్ భాగవతం శ్రీ భాగవత పుస్తకం శ్రీదేవి వాంగ్మయీ మూర్తి యథాక్షరం కాబట్టి అత్యంతమైన ప్రతి అక్షరంలోనూ కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి వాంగ్మయ స్వరూపం కాబట్టి ముందు పుస్తకాన్ని పూజ చేయకుండా ఎప్పుడూ కూడా పురాణ ప్రవచనం ప్రారంభించకూడదు. ఇది సాంప్రదాయం. ఎక్కడ రోజులు అంతా జరిగేది. మరి ఎలా ఉన్నాడు ఎడగడ రోజుల్లో పురాణం చెప్పే వాళ్ళకి ఎవరు ఆ రోజుల్లో ప్రోత్సహించే స్పాన్సర్లు ఎవరు లేరండి. ఎవరు ఏ విధంగా ఎవరు ఉండేవారు కాదు. ఆ పురాణం వచ్చిన వాళ్ళే ₹10 ఇచ్చి వాడిచ్చేటువంటి 4 పువ్వులు, వాడిచ్చేటువంటి ఒక పండు, వాడిచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్నే ఆ పురాణ వక్త తీసుకుని కుటుంబాన్ని ఆయన పోషణ చేసుకుంటూ ఉండేవాడు. ఇవాళ లక్షలు ఇవ్వడం, కుర్చీల్లో కూర్చోవడం, ఏదో చేయడం, ఇవన్నీ ఈ వ్యవహారం లేదు. మన ఎలా ఉంది మన పరిస్థితి అంటే, ఇవాళ ఇతర మతస్థులు ఎలాగైతే వాళ్ళ యొక్క క్షేత్రాలు గడుపుతున్నప్పుడు, దేవస్థానం గడుపుతున్నప్పుడు ఏ పరిస్థితులు ఎలా గడుపుతున్నారో ఇవాళ అలా ఒప్పు చేసుకుని అందరూ వస్తున్నారు. అలా ఎప్పుడు రాకూడదు. చాలా తప్పు, చాలా దుర్మార్గం కూడా అది. దానివల్ల పురాణ శ్రవణం చేసిన ఫలాలు ఏమి రావు. అందుకనే సాంప్రదాయం తెలుసుకోవాలి. సాంప్రదాయం చాలా ముఖ్యం. పెద్దలంతా ఏ విధంగా చేశారు, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, గొప్పతనాలు ఏంటి, ఇవన్నీ చాలా ముఖ్యం. ఈ సాంప్రదాయబద్ధంగా వింటేనే ఫలాలు ఇస్తుంది తప్ప మిమ్మల్ని ఏమి కోట్లు లక్షలు ఇమ్మంటలేదు కదా. పత్రం పుష్పం ఫలంతో యోగ్యామే గ్రహించండి. చేతనాన్ని దుర్దల పట్టుకుంటే పుస్తకం మీద పెట్టు, ఏదో ₹10 పుస్తకం మీద పెట్టు, ఏముంది అక్కడ, ఏం చేసేది ఏముంది, బాధ ఏముంది, ఉచ్చశుద్ధులు రావడం ఎంత తప్పండి. ఇతర మతస్థుల్లాగా అది బాగా ఇవాళ అలవాటు అయిపోయింది. చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, వినేవాళ్ళు, వీళ్ళు కూడా
వాళ్ళ ఫోన్లు మాట్లాడుకుంటూ వాడు వ్యవస్థానం చేసుకుంటూ మళ్ళీ వెళ్తే పక్కన కూర్చొని పక్క వాడితో మాట్లాడుకుంటూ అదే వస్తుంది భవిష్యత్తులో కూడా. తర్వాత శ్రవణ విధులు కూడా వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే చాలా చేస్తున్న పని. మనం చేస్తున్న పని ఏమిటి? అసాధారణ అనుభవాల యొక్క చరిత్ర వింటున్నాం. ఆ చరిత్రలో ప్రతి అక్షరం మన చెవికి వెళ్ళాలి, ప్రతి అక్షరం మన హృదయాన్ని తాకాలి, ప్రతి అక్షరంలోనూ కూడా పరదేవత మనకు కనిపించాలి. అందుకనే ముందు ఎప్పుడు కూడా వాంగ్మయమైనట్టు పరదేవతని వాళ్ళు ముందు పుస్తకం పూజ చేయించే ఎప్పుడు కూడా పురాణం ప్రారంభించకూడదు. అలాగే యావత్తు కూడా పూర్తి కావడానికి గణపతి పూజ చేసుకోవాలి. అలాగే నవాన్న మంత్ర జపం చేయాలని చెప్పాను. దాన్ని సప్తశతి, శ్రీమద్దేవి భాగవతం అంతా కూడా సప్తశతి స్వరూపం, పరదేవత స్వరూపం. మాతర్మ్యమతి విగ్రహైగా ప్రాణోపహారోగ్యమే హేళానందమలోచనవదే చండముండార్దిని విశేషు రక్తబీజందే నిత్యేలు శుంభావి శుంభత్వంతి సంబరాజంతం దుర్గే నమస్తే అంబికే అని ఏదైతే సప్తశతి స్వరూపం ఉందో ఇదంతా కూడా దేవి భావత ఆ విధంగా అమ్మవారి స్వరూపం. అందుకనే దేవి భావ నవాన దీక్షలో దేవభావం చూపిస్తున్నప్పుడు చండీ సప్తశతి పారాయణం చేయాలి, త్రిపుర రహస్యం పారాయణం చేయాలి, వైవస్య రహస్యం పారాయణం చేయాలి, నవాక్షర మంత్రానుష్ఠానం చేసుకోవాలి. వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణ ఉద్యుక్రణ ఇచ్చుకోవాలి. ఇదంతా కూడా ఇచ్చుకుని అఖండమైనటువంటి ఆ వరదేవత నమస్కారం చేసి ఆవిడని ప్రార్థించాలి. ఏమని? సంసార సాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీద జగదంబికమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర చేత పూజపట్లో పరదేవత సంసారమనే సాగరంలో మునిగిపోయిన తల్లి మాముద్ధర, ఉద్ధరించు తల్లి, నువ్వు తప్ప ఉద్ధరించేవాళ్ళు లేరు అంటూ మనోవిలంబితం దేవి వరందే నమోస్తుతే ఇది సంప్రాప్తి శృణుయా కథ నీచమానసామా. ఫలానా కోరికతో నేను నా మనసులో ఫలానా అన్నిటి నేను పరాణ శ్రవణం చేస్తున్నాను, నా కోరిక నెరవేర్చమ్మా అని చెప్పి నవాన దీక్షని ప్రారంభించాలి. అలాగే అద్భుతమైనటువంటి వక్తని కూడా యథావిధిగా వ్యాసబుద్ధితో ఆ వక్తని కూడా పూజించాలి. ఆయనకి మెడలో మాల వేయాలి, పుష్పాలు అలంకరించాలి, వస్త్రాలు నూతన వస్త్రాన్ని ధరింపజేయాలి. మనకి ఎంత సాధ్యం అంత ఆ వక్తను కూడా యథార్థంగా గౌరవించుకుంటూ సర్వశాస్త్ర ఇతిహాస వ్యాసరూప నమోస్తుతే కథా చంద్రోదయేన అంతస్తమస్తోమం నిరాకుడు. అయా మహానుభావ, ఓ సర్వశాస్త్రవేత్త, మహానుభావ వక్త, ఓ వ్యాసరూప, కథా చంద్రోదయం అనేటువంటి కథా చంద్రోదయం చేత అంటే కథను మీరు కథా చంద్రుడితో ఉపయోగించారు. చంద్రుడు ఉదయిస్తే ఏ విధంగా అయితే అంధకారం పోతుందో ఈ అమ్మవారి కథా చంద్రోదయం చేత అంతర్గతంగా అంధకారం అంతా కూడా పోగొట్టు అని చెప్పి వాళ్ళని చెప్పే భక్తిని మనం ఆరాధన చేయడం. అలాగే ఎప్పుడూ కూడా శ్రోతవ్యం సావధానం చతుర్మృగబలాప్తయే, ఎప్పుడూ కూడా అత్యంత సావధానం చిత్తులే. ఇవాళ లోపించింది ఇదే. ఎక్కడైనా మనం సినిమా హాల్ దగ్గర పెడితే టికెట్ కోసం లైన్లో నుంచుంటారు, ఏమి ఎంతసేపు అయినా మీకు ఎవరికి విసుకుందాం. ఇతరత్రా దేనికైనా వెళ్తున్నప్పుడు అక్కడంతా కూడా ఎంతసేపు అయినా అక్కడ నుంచుంటారు, ఎంతసేపు అని చేస్తారు. దేవస్థానాలకు వచ్చినప్పుడు ఇంకెంతసేపు దర్శనం అండి, ఇంకెంతసేపు దర్శనం అని అక్కడ చుట్టుకుంటూ ఉంటారు, ఏదో వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అలాగే పురాణంలో కూర్చున్నప్పుడు ఇంకెంతసేపు చెప్తారు, ఇంకెంత ఎక్కువదా అని అనుకుంటూ ఉంటారు. అసలు మనకు ఓపిక కావాల్సింది ఆధ్యాత్మికమైన భగవద్ విషయాలు. ఇక్కడ ఓపిక లౌకిక విషయాలు ఎందుకు అక్కర్లేని దాని ఎందు అక్కడ మనకి చాలా మంచి క్షమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, బ్రహ్మాండంగా దాన్ని పొందేందుకు నుంచుకుంటున్నాం. ఇది బాగా గమనించుకోండి. ఎక్కడ ఓర్పు కావాలి, ఎక్కడ ఓర్పు అనవసరం. నేను చెప్తున్నాడు, ఎప్పుడైతే చెప్తున్నామో నేను చెప్పేది ఏమిటంటే సావధాన చిత్తులమే ఉంటుంది. అసాధారణ ఫలప్రాప్తి కోసం మనం ఏం చేయాలి అంటే గృహ పుత్ర కలత్ర ఆప్తధన చింతామపాస్య. ఎప్పుడు కూడా ఈ కృతాశ్రమం కూర్చున్నప్పుడు ఇంటి మీద కానీ భార్య మీద కానీ సంతానం మీద ధనం మీద ఏ విధమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ఏ ఆలోచన లేకుండా కేవలం ఏదైతే మీరు ఆ పరదేవత యొక్క కథాశ్రవణం చేస్తున్నారో ఆ కథాశ్రవణం అంటే బుద్ధి ఉండాలి. అలాగే ఈ నవాన దీక్షతో కథాశ్రవణం చేసేటువంటి వాడికి భోజన నియమాలు ఏమిటి అన్నారు. మూలమం జపమని కూడా చేయాలి. వీళ్ళు అవిశ్రాంతం తీసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా అవిశ్రాంతం తీసుకొని ఒంటి పూట భోజనం, రాత్రి కథ అయిన తర్వాత యథాతథంగా వాడు మళ్ళా ఆహారం తీసుకుంటారు.
అవిశాలం అంటే ఏమిటండి అన్నాడు. బియ్యం నెయ్యిలో వేయించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఉడికించుకుని అన్నం చేసుకుని ఇది అవిశాలం. నెయ్యితో వేయించినటువంటి బియ్యంతో వండిన అన్నం అవిశాలం అంటారు. దీనికి వ్యంజనాలు ఏమిటయ్యా అన్నారు. క్షార లవణ వచ్చిన ఉప్పు కారాలు లేకుండా కేవలం శాకాలు కూరలతో మాత్రమే భోజనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పప్పు తినకూడదు అవిశాలంలో. అప్పుడు అది ఉపవాస నియమాన్ని పాడు చేస్తుంది. మరి ఎవరైతే ఉప్పు కారం లేని కూరలతో ఉన్నటువంటి నెయ్యితో వేయించిన బియ్యం అన్నాన్ని ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు ఉపవాసం చేయకపోయిన ఉపవాసం చేసిన ఉపవాస నియమాన్ని భంగం లేదు. ఉపవాస నియమాన్ని భంగం లేకుండా కథాశ్రవణం చేస్తారు. అంతే తప్ప ఉప్పు కారాలు బ్రహ్మాండంగా పప్పు నుండి అవిశానం అంటే మాత్రం అది శాస్త్ర సమ్మతం కాదు. ఆ విధంగా ఓపుకుంటేనేమో పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు, లేదా పాలు తీసుకోవచ్చు. ఓపిక లేనప్పుడు మాత్రం ఆ విధంగా అవిశానాన్ని తీసుకోవచ్చు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు అంటే, ఎప్పుడైనా సరే శరీర బాధ్యత ధర్మ సాధనం. ముందు శరీరాన్ని రక్షించుకోవాలి. కొంత ఆరోగ్యాన్ని వాళ్ళు చాలా మంది ఆరోగ్యాలు బాగోలేదు, పెట్టుబడి లేని వ్యవహారాలు. మనకి బయట ఎక్కడ కూడా పంచదార తప్పుడు షుగర్ ఉంది, ఇక్కడ మనకి కారం ఉంటుందో తప్పుడు బీపీ ఉంది, మనకి గ్యాస్ పని తెచ్చుకోవాలంటే 1200 తప్పుడు గ్యాస్ ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ సాధారణమైన రోగాలు అయిపోయాయి కాబట్టి వీళ్ళు మందులు వాడండి కుదరదు, మందులు వాడండి ఏదో తినాలి కాబట్టి వాళ్ళకి ఏం చెప్పారు అంటే కథాశ్రవణ విఘ్నం లేకుండా. అంటే ఇప్పుడు ఏం తినకుండా కూర్చుంటానండి, నేను తినద్దన్నారు కూర్చుంటే కింద పడిపోతే కదా ఇక్కడ వినేవాళ్ళు. అటువంటి అనారోగ్యగ్రస్తులు ఎవరైతే ఉంటారో, ఎవరి శరీరంలో దాధ్యం ఉండదో అటువంటి వాళ్ళకి ఏం చెప్పింది శాస్త్రం అంటే, నాయన ఇది అల్పంగా తీసుకుని నువ్వు కథాశ్రవణం చెయ్యి. ఇది శాస్త్రమే. ఆరోగ్యవంతులు చెప్పే ధర్మాలు వేరు, బలహీనుడు చెప్పే ధర్మాలు వేరు. ధర్మశాస్త్రం చెప్పిన మాటలే ఇవన్నీ కూడా జాగ్రత్తగా. ఎందుకంటే లోకం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటేనండి, మన చేత ఎలాగోలాగా ఆ ధర్మాన్ని నిర్వర్తింప చేయడమే దాని ముఖ్యం తప్ప నేను మాడిపోయి లేదా నేను సృష్టించిపోయి నువ్వు కింద పడిపోయే ధర్మాన్ని చేయమని చెప్పట్లే. ఇది మధ్యలో కొంతమంది పుట్టించారు. విశేషంగా ధర్మసింధు కావచ్చు, నిర్ణయ సింధు, ఇటువంటి ఏవైతే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయో దాన్ని పరిశీలన చేసినప్పుడు మనం ప్రతిదాన్ని ఆచరించవచ్చు. కానీ వాడు ఏమవుతుందంటే అందరూ ధర్మాలు చెప్పేవాళ్ళు కావాలని సమస్యలు వస్తున్నాయి. దాని ఒకసారి మీరు పెద్ద మనసులో ఆలోచించగలరని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాను. అయిపోయింది. ఈ విధమైన వ్యవస్థ అంతా కూడా జరుగుతోంది. అలాగే ఎప్పుడూ కూడా దేవి భగవంతుని భక్తి లేనటువంటి వాళ్ళు, అలాగే వేద శాస్త్రాలు నమ్మనటువంటి వాళ్ళు ఎవరైతే హింసకులు దుర్మార్గులు ఎవరైతే ఉంటారో, బ్రాహ్మడికి ఎవరైతే అపకారం చేస్తారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కథాశ్రవణం దగ్గర ఉండకూడదు. అలాగే బ్రాహ్మణకు దేవతా సంబంధమైనటువంటి అలాగే బ్రాహ్మణ సంబంధమైన సంపద ఎవరు హరిస్తారో, ఇతర ధనవంతుల భార్యను ఎవరు కోరిక కలిగి ఉంటారు. వీళ్ళంతా కూడా కథాశ్రవణంలో అధికారులు కారు. అలాగే బ్రహ్మచారి, భూషాయి, సత్యవక్త, జితేంద్రియ, కథాసంస్థ భుంజీత, పత్రావళిగా కథాత్మవాన్. ఈ కథాశ్రవణం చేస్తున్న బ్రహ్మచారిగా ఉండాలి. అలాగే భూమి మీద వాడు నిద్రించి ఉండాలి. పూతల శైలం, శీతల స్నానం అంటారు, యథార్థమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఇంద్రియాలు జయించి ఉండాలి. ఈ కథా సమాప్తి అయిన తర్వాత విస్తరణలో ఆదన భోజనం చేయాలి. ఇక్కడ బ్రహ్మచారి శబ్దానికి అర్థం ఏమిటండి అంటే, అదేంటంటే దానికి బ్రహ్మచర్యే కదా మన బ్రహ్మచారి పదవి వాడారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. శాస్త్రం చాలు చేయాలి. ఎప్పుడైనా సరే బ్రహ్మచర్య పదవి శ్రీకృష్ణ బ్రహ్మచారి, అగస్త్య నిత్య ఉపాసన బ్రహ. అగస్త్యుల వారు నిత్య ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసం, ఆయన కూడా ఏం తినలేదు. కృష్ణుడు బ్రహ్మచారి. ఏమైనా సాధ్యమండి? 8 మంది ప్రధాన భార్యలు, 108 మంది మరొక భార్యలు, 16 మంది గోపికలు, ఎంత అఖండమైన స్త్రీ సంఘం కలిగినటువంటి పరమాత్మ కృష్ణుడు బ్రహ్మచారి ఏంటి? సముద్రాన్ని పానం చేసినటువంటి, సముద్ర జలాన్ని పానం చేసినటువంటి అగస్త్యుడు ఉపవాసం ఏమిటి? ఇదే శాస్త్రం, ఇదే రహస్యం, ఇదే గొప్పతనం. అందుకనే ఊరికే మనం అనుకుంటే సరిపోదు. ఇక్కడ బ్రహ్మచర్య పదాన్ని శాస్త్రం ఏం చెప్తుందంటే,
ఏ పురుషు యొక్క ధర్మపత్ని ఆమె ఈ రజస్సులో అయిన తర్వాత 5వ స్నానం అంటారు వాడ 5వ స్నానం 5వ స్నానం నుంచి అంటే 5వ రోజు నుంచి 17వ రోజు వరకు కూడా సంతానోత్పత్తి కాదు. ఇది చాలా మంది తెలుసు. గరుడ పురాణంలో విశేషంగా చెప్పారు దీని గురించి. ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు భార్యతో సంగమిస్తే ఎటువంటి సంతానం కలుగుతుంది, బెడ్ సంఖ్యలో సంగమిస్తే ఏ సంతానం కలుగుతుంది, సమసంఖ్యలో సంగమిస్తే ఏ సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తే చైనా వాళ్ళు వాళ్ళ క్యాలెండర్లో చూస్తున్నారంటారు. చైనా వాళ్ళు మన దగ్గర తెలియదే. విశేషం ఏంటంటే మనం తెలుసుకోకపోవడం మనకి సమస్య. గరుడ పురాణంలో ఇతర పురాణం అన్ని చోట్ల కూడా ఐంద్రియ ఉపనిషత్తు ఉంటుంది. అది ఋగ్వేద ఉపనిషత్తు. దాంట్లో కూడా ఈ గర్భోత్పత్తి విషయాన్ని చెప్పడం జరిగింది. గర్భోత్పత్తి, గర్భస్థ శిశువు పడబడే బాధలు, జన్మెత్తులు మళ్ళా వాడికి వచ్చే సమస్యలు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ అపారమైన విజ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్తున్నారంటే ఏ పురుషుడైతే తన ధర్మపత్నితో 17 రోజుల వరకు కూడా కలిసి ఉంటాడో 17వ రోజు తర్వాత అండోత్పత్తి సంతానోత్పత్తి సమయం దాటిపోతుంది. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే వాడు తన ధర్మపత్ని సృష్టించకుండా ఉంటాడో ఏషా బ్రహ్మచారి. వీడు బ్రహ్మచారి అర్థం. ఇప్పుడు ఈ బ్రహ్మచారి అంటే అర్థం ఇది. సంతానోత్పత్తి కాలంలో భార్యతో సంగమించడం, సంతానోత్పత్తి కాకుండా ఉన్నప్పుడు భార్యతో సంగమించకుండా ఉండడం. అయితే ఇప్పుడు ఈ ఎందుకు చెప్పారంటే ఈ కథాశ్రవణం చేసేటువంటి వ్యక్తికి ఒకవేళ ఆయన భార్య ఈ సమయంలో పడిందనుకోండి, సమయంలో పడినప్పుడు ఏం చెప్తుంది శాస్త్రం? సంతానోత్పత్తి కాలంలో భార్యతో కలిసి ఉండకపోతే భ్రూణహత్య మహాపాపం చెప్తుంది. అంటే గర్భశిశు తగినంత పాపం చెప్తుంది. అంటే భ్రూణహత్య మహాపాపం చెప్పుకుంటుందని అప్పుడు అక్కడ సంగమించకుండా ఉండకూడదు. విశేషంగా కథాశ్రవణం చేస్తున్నాడు బ్రహ్మచర్యం చెప్పాడు. ఇది విశేష నియమం. విశేషం ఏం చేస్తుంది? సామాన్యవాన్ని బాధిస్తుంది. విశేష సామాన్యం బాధతే శాస్త్రం. సామాన్యవాన్ని బాధిస్తుంది. ఇదే విచారణ చేస్తే ఆత్మిక భోక్తకి ఆత్మిక కర్తకి కూడా కొన్ని నియమాలు చెప్పారు. ఏమని? అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ, పునర్భోజనం, మైథునం, దివాస్వాపం, అలాగే అద్వారం. తద్దన పెట్టిన రోజు ఆ తద్దన పెట్టే యజమాని కావచ్చు, భోక్తలు కావచ్చు, ఏం చేయకూడదు ఆ రోజు? అధ్యయనం చదవకూడదు, అధ్యాపనం పాఠం చెప్పకూడదు. వేదశాస్త్రాలు లేవండి, లౌకిక విషయాలు కావు. అలాగే ఆవిడ దానం చేయకూడదు, దానం తీసుకోకూడదు. పొగలు సర్వాత్మ నిషేధం, విశేషం తల్లిదండ్రులు మరీ నిషేధం. మైథునం, భార్యతో సంగమించకూడదు. పునర్భోజనం, మళ్ళా భోజనం చేయకూడదు. ఆ రోజు ఏ ఊరికి ప్రయాణం చేయకూడదు. ఇవి నియమాలు. ఎందుకు చెప్పాడు మైథునం పరిపాలన్నారు? ఇదే నియమం. ఎప్పుడైతే భోక్త వస్తాడో, ఎప్పుడైతే కర్త వస్తాడో సమయమైతే వాడు భ్రూణహత్య మహాపాపం శాస్త్రం చెప్పింది కాబట్టి వాడు భయపడి తదిన పెట్టి తదిన భోక్తగా ఉండి వాడు భార్యతో సంగమిస్తాడేమో అని చెప్పి నాయన అది సామాన్య నియమం. విశేషం ఏమిటయ్యా అంటే ఈ నిషేధం ఉంది. ఈ నిషేధం వల్ల వాడు పనికిరాదు అని ఆ విధమైన బ్రహ్మచారి మనం ఉంచుకోవాలి. ఇది ధర్మశాస్త్రాల్లో అద్భుతంగా చెప్పినటువంటి. ఎందుకంటే కాళిదాసుడు రఘువంశంలో ధర్మలోక భయాత్ అంటాడు. దిలీప మహారాజు సుదక్షిణాదేవి ఆ రోజు 4వ స్నానం స్వర్గలోకం త్వరగా పరిగెత్తుకొస్తూ కామదేవుని చూడలేదని, అంటే ఋతుస్నాథ మమాస్మరం, ఋతుస్నాథైన భార్యని స్మరిస్తూ నమస్కారయోగ్యమైన కామదేవుడు నమస్కారం చేయలేదు అందరూ చెప్పించింది అని చెప్పి మహానుభావుడు కాళిదాసు అక్కడ చెప్పి ఈ ధర్మాలంతా కూడా అక్కడ మల్లినాథుడి వ్యాఖ్యానం ఉంటుంది. ఆ వ్యాఖ్యానంలో ఈ ధర్మాలంతా కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకనే పంచమహాకావ్యాల్లో అనేక ధర్మాలు, అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ మనకి అవన్నీ తెలియకపోవడం వల్ల ఎక్కడో విజ్ఞానం ఉంది, ఎవరో చెప్తున్నారు, అదే గొప్పది అనుకుంటూ మనం ప్రయత్నం ఎండమౌడ వెనకాల పరిగెడుతూ ఉన్నాం. అందుకని ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే బ్రహ్మచారి. అలాగే ఇంకో మాట భవిష్యత్తుగా దేవి భాగవతంలో వస్తుంది. ఎప్పుడైనా సరే శీతల స్నానం అనే పదానికి శాస్త్రంలో అర్థం పెట్టాం. చాలా మంది అనుకుంటారు చల్లటి నీళ్ళు స్నానం అన్నారు. చల్లటి నీళ్ళు స్నానమే, కానీ శీతల స్నానం అంటే శాస్త్రీయ పరిభాషలో విషయం ఏమిటయ్యా అంటే నది, నద, కోప, తటాకాలు. నదిలో కానీ లేదా వాగుల్లో కానీ, దిగుడు బావుల్లో కానీ, బావుల్లో కానీ, చెరువుల్లో కానీ స్నానం చేయడం ఇంట్లో చేయడం అర్థం కాదు.
ఇంట్లో స్నానం చేయాల్సి వచ్చినప్పుడు 300 రోజులు వేడి నీళ్ళు స్నానం చేయమని చెప్పింది. ఇది ధర్మశాస్త్రం. ఎవరైతే మాట్లాడాలంటే ఏంటంటే ధర్మశాస్త్ర విషయం ఏమిటి, నువ్వు ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు 360 రోజులు ఎండాకాలం చలికాలం వానాకాలం నియమలేకుండా ప్రతిరోజు కూడా ఉష్ణోదకమే స్నానం చేయాలి. ఇవి శీతల స్నానం అంటే ఇంట్లో శీతల స్నానం కాదు, వెళ్ళి స్నానం చేయాలి శీతల స్నానం అంటే. దానికి ఇక్కడ దమయంతి 4 వాక్యాలు వస్తుంది దేవి భాగవతంలో. ప్రతిరోజు కూడా దమయంతి అనేటువంటి రాజకుమార్తె 4 వేడి కాల్చిస్తుంది. అందువల్ల మనం శీతల స్నానం చల్లటి స్నానం చేసాడు, బోరింగ్ చేసాం, సరే మనం మాట్లాడుతున్నాం కానీ అది వాస్తవం కాదు. ఇది ఒకటి గమనించుకోండి. శీతల స్నాన శబ్దానికి ఆ విధమైన స్నానమే శీతల స్నానం. అలాగే తినకూడనటువంటి పదార్థాలు, అలాగే గుండ్రంగా ఉండేటువంటి ఆనపకాయ, అలాగే దీక్షా నియమంలో విశేషమైనటువంటి వృంతాకం, అదొక ఫలం, అదొక శాఖం, అలాగే నూనెతో ఉండే పదార్థాలు దీక్షా సమయంలో, అలాగే పప్పులు, అలాగే మాడిపోయినటువంటి అన్నం, అది ఉదయాన్నే వండిన అన్నం, చూడకూడని వాడు చూసి భావదుష్టం, అది దోషమైనటువంటి అన్నం, ఇవన్నీ కూడా దీక్షా నియమాలు తినకూడదు. అలా అదేవిధంగా అనేకమైనటువంటి చాలా మంది చెప్తూ ఉంటారు, ఇంగువ తింటూ ఉంటారు. ఇంగు సర్వాత్మనా నిషేధం. అలాగే ఉల్లిపాయలు నకలంకం పక్షేయలు, ఇవన్నీ కూడా సర్వాత్మనా నిషేధాలు. అవి కూడా వ్రత నియమాల్లో స్వీకరించకూడదు. అలాగే కూష్మాండం, ఈ దీక్షా నియమాల్లో కూష్మాండాన్ని కూడా తినకూడదు. ఇవన్నీ కూడా తినకుండా కామ క్రోధ మోహ మదమాత్సర్యాన్ని కలిగించేటువంటి తామస ప్రవృత్తి కలిగించే పదార్థాలు కాబట్టి ఇవన్నీ కూడా సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్ర సృష్టి కాబట్టి అవన్నీ కూడా నిషేధంగా చెప్పడం జరిగింది. అలాగే మహానుభావుడు ఇంకా అనేకమైన విషయాలను చెప్తూ ఇంకా ఎవరెవరు శ్రవణం చేయకూడదు ఇవన్నీ కూడా అనేకమైన చెప్తూ దాని చివరికి వేద గో గురు విప్రాణం వీరాజ్ఞ మహతాంతద దేవానాం దేవభక్తానాం అనిందా సునియాతని. ఎప్పుడూ కూడా ఈ చెప్పేవాడు కావచ్చు, వినేవాడు కావచ్చు, కథాశ్రవణం ఉంటున్నప్పుడు వేదనింద కానీ, గోనింద కానీ, గురునింద కానీ, బ్రాహ్మణనింద కానీ, స్త్రీనింద కానీ, రాజనింద కానీ, లేదా మహనీయుల యొక్క నిందలు కానీ, భగవంతుడి నిందించగానే భగవద్భక్తులు నిందించడం, ఇవన్నీ ఎవరైనా చేస్తుందో అవి వినకూడదు. ఎప్పుడు కూడా వినయంతో ఉండాలి, ఆర్జవంగా ఉండాలి, పవిత్రం ఉండాలి, దయతో ఉండాలి, మితంగా మాట్లాడాలి, ఉదారమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఉదాత్తమైన వ్యక్తి అయి ఉండాలి. ఈ విధమైన వాడు కథ వినడానికి అన్ని విధాలా కూడా యోగ్యుడు. అంతేకాకుండా జన్మజన్మాంతర పాపు విశేషించేత ఇప్పుడు మనం అంటూ ఉంటాం, కాలంలో ఉంటుంది మాట, గత జన్మప్పుడు పాపం ఏ జన్మ వ్యాధి రూపేణ పీడయింది. మనం చేసిన పాపాలే వ్యాధి రూపంగా మనల్ని పీడిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ విధమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కుష్టివాడు కావచ్చు, క్షయవాడు కావచ్చు, లేదా క్యాన్సర్ రుగ్మణ అంటే దాన్ని రాజ క్యాన్సర్ అంటూ ఉంటారు, రాజరుగ్మణం అంటూ ఉంటారు. దాన్ని భాగ్యం కోల్పోయిన వాళ్ళు, పాపాత్ములు, స్త్రీలు, సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా దివ్య భాగవతాన్ని కథాశ్రవణం చేస్తే వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రతివాయం కూడా పోయి కృతజ్ఞత్వాన్ని పొందుతారు. అలాగే వంచావ కాకవంచావ దుర్భగావాపం దురభాకృత కృతార్థగా అతద్గర్భాంగనాయాచ తాభిశ్రామ్య తథాకథ. ఎప్పుడూ కూడా విశేషంగా దేవీ భాగవత శ్రవణం వల్ల అన్ని ఫలాలు ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్తున్న ఫలం ఒక ఎత్తండి. ఏమిటంటే వంధ్యావ, గుడ్డుమూత్రాలు, సంతానాలు లేదు. అలాగే కాకవంధ్య అంటే ఒక స్త్రీకి ఒక సంతానం కలుగుతుంది, స్త్రీలో పురుషుడు, మళ్ళా సంతానం, దీన్ని కాకవంధ్య అని పిలుస్తుంది శాస్త్రం. అటువంటి ఒక సంతానం కలిగినటువంటి స్త్రీ, అలాగే దరిద్ర దుర్భగ భాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ, మృతాభగ పుడుతున్నారు అటువంటి సంతానం గల స్త్రీ, అతద్గర్భాంగా గర్భం పడిపోతుంది. ఈ మధ్యకాలంలో డాక్టర్లంతా కూడా గ్రోత్ లేదంటూ ఉంటారు, వాడి భాష వాడు మాట్లాడుతూ ఉంటారు. కానీ దీనికి ఒక పాపం వల్ల సంప్రాప్తమయ్యేటువంటి ఒక స్థితి అది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఇటువంటి స్త్రీలు ఉంటారో ఆ స్త్రీలు ఖచ్చితంగా ప్రయత్నం చేసి శ్రీమద్దేవి భాగవత నవాద దీక్షతో వాటి శ్రవణం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా నవాద దీక్షతో శ్రవణం
చేసినటువంటి మూడు మాసాల్లో 100% ఫలం వస్తుంది. అటువంటి ఫలాలు పెద్దల దగ్గర నుంచి చూసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అలాగే ధర్మాంతకామోక్షాంచ యో వాంఛతి వినాశ్రమం, ఎవరు ధర్మార్థ కావాలని మాకు శ్రమలు ఎక్కడ రావాలనుకుంటారో వాడంతా కూడా ఈ దేవి భాగవతాన్ని శ్రవణం చేయాలి. అలాగే అసాధారణమైనటువంటి ఈ దేవి భాగం 2 రోజులు పూర్తి చేసిన తర్వాత ఆ నవార్ణిక మంత్రం ఏదైతే నవార్ణ మంత్రం జపం చేశారో దాంతో హోమాలు కానీ ఎండి సంస్కృత హోమాలు కానీ చేసుకుంటూ ఏవం వ్రత నవాన్నంతో కృతోద్యాపనం ఆచరేతు మహాష్టమి వ్రతం తద్వదు యథాకార్యం ప్రయక్షుడి. మహాష్టమి వ్రతం అంటారండి, ఈ శివపురాణంలో చెప్పారు. మహాష్టమి వ్రతం అంటే ఏమిటయ్యా అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రంతో ఉండే అష్టమి, ఇది మహాష్టమి. దీనికి అక్కడ పరమేశ్వరుణ్ణి అన్నాభిషేకంతో పాటు అనేక వివిధమైనటువంటి అనేక పదార్థాలతో మహానివేదన చేయాలి. పెద్ద కల్పం. ఆ కల్పంలో ఏ విధమైనటువంటి పూజా విధానం చెప్పబడిందో అంత విధానం దేవి భాగవత నవానికి దీక్షతో చేసేవాడు వినాలి, చెయ్యాలి. నిష్కామంగా శ్రవణం చేస్తే పవిత్రులై వాడు ముక్తిని పొందుతారు. ఒకవేళ నువ్వు సకామంగా భావశ్రవణం చేస్తే ఆ కోరిక నెరవేరి పునరుద్ధత్వాన్ని పొందుతావు. అలాగే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం పుస్తకాన్ని పూజించాలి. అలాగే ఆ వక్తని కూడా మనం ఆయన సంతోషపడే విధంగా ఆనందపడే విధంగా ఆయన్ని మనం చూసుకోవాలి. ఆ వక్త ఆనందపడితే అమ్మవారు ఆనందపడ్డట్టు. అలాగే కుమారి పూజలు, సుహాసిని పూజలు, ఒటుకు పూజలు, అలాగే గాయత్రి మహామంత్రానుష్ఠానం, రోజు 9 రోజులు కూడా సహస్రం తప్పున 3 పూట్ల 3 సహస్రాలు, విశ్వసహస్రనామ పారాయణం, ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఆ ఉండేటువంటి అసాధారణమైనటువంటి కథాశ్రవణంలో సంప్రాప్తమయ్యేటువంటి విఘ్నాలు పోవడానికి. సాధారణంగా విఘ్నాలు చేస్తున్నప్పుడు కూడా విష్ణు స్మరణపూర్వకం విష్ణు 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 అంటారు. ఏదైనా తప్పు జరిగితే మధ్యలో ఋత్వికులు మాట్లాడకూడదు, మాట్లాడితే విష్ణు 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 అంటారు. వాళ్ళు విష్ణు స్మరణ చేత ఉండేటువంటి దోషాలని సమసిపోతాయి. అలాగే ఇక్కడ విశేషంగా గాయత్రి అథవా హోమ వాయుష్య సమర్పిష ఎంతో భాగవతం చేయుడు గాయత్రి సంజీవితం. ఇదంతా కూడా అమ్మవారు గాయత్రీ దేవి ప్రతిపాదింపబడింది కాబట్టి గానం చేసేవారు రక్షించేటువంటిది కాబట్టి గాయత్రీ దేవి అని అర్థం. ఆ గాయత్రీ దేవి ప్రధానంగా ఈ భావం చెప్పబడింది కాబట్టి ఆవును కూడా మనం చేసుకోవచ్చు. ఈ స్వాతి పూజలు, కుమారి పూజలు, దేవి అత్యంత భక్తితో ఎవరైతే వీళ్ళందరినీ దేవి స్వరూపంగా భావించి వాళ్ళందరికీ కూడా దద్యాత దానాన్ని చాన్యాన్ని సువర్ణం గా మహేశ్వరి బంగారు దానం, దశదానాలు, షోడశ దానాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క శక్తి అనుసారంగా చేయకపోతే ఎవరిష్టం వాళ్ళకి. ఇంత సాధ్యం నాకు ఉండంగా దరిద్రం చూపించుకో, లేకపోతే అప్పు చేయలేకపోయినా బాధపడు, వచ్చే జన్మలో ఉద్బోధం అవుతుంది. అప్పు చేసి చేయకూడదండి, అప్పు తీర్చేందుకు వాడు వెళుతుంటుంది. ఈ పుణ్యం అంతా కూడా అటు ఉంటే నీ దగ్గర ధనం ఉన్నంత వరకు చెయ్యి. ఎంతుంటే అంత 5 పైసలు 10 పైసలు 10 పైసలు 10 పైసలు అంతలోనే చెయ్యి. బాగుంది, మిమ్మల్ని ఏమి కోట్లు పెట్టరామని చెప్పలే, అక్కర్లేదు. అది అక్షయ ఫలం వస్తుంది, అది అక్షయ ఫలాన్ని ఇస్తుంది. దేవీ భాగవతం చేతు లిఖితం శోభనాక్షరం యమసింహాసనే స్థాప్య పట్టవస్త్రేణ వేష్టితం. అంటే ఈ రోజు ఏం చెప్పండి, దేవీ భాగవత స్వస్తేలతో రాసి ఆ భాగవతాన్ని పట్టవస్త్రాన్ని కప్పి అష్టమ్యా నవమ్యాం వాచకాయ అర్చితాయ దద్యాత్ భోగాన్ ముక్తియ దుర్లభ మోక్షమా. ఎవరైతే ఆ విధమైన దేవీ భాగవతాన్ని తన స్వస్థతో రాసి హేమసింహాసనంలో పెట్టి అష్టమి నాడు కానీ, శుక్లాష్టమి నాడు కానీ, కృష్ణాష్టమి నాడు కానీ, లేదా కృష్ణ నవమి నాడు కానీ, కృష్ణ చతుర్దశి నాడు కానీ ఎవరైతే ఆ పుస్తక దానం చేస్తారో వాడు దుర్లభం మోక్షమాప్రియ, దుర్లభమైనటువంటి సారూప్య సాహిత్యాత్మకమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. దరిద్ర దుర్లభ బాల తరుణ జడరోపివ పురాణవేత్త వంద్య పూజ్య మానసంతం.
ఈ పురాణం చెప్పేవాడికి డబ్బులు ఉండకపోవచ్చు, దరిద్రుడైనా సరే పురాణ వక్త, బలం లేకపోయిన వాడైనా సరే, అత్యంత యవనంలో ఉన్న అత్యంత బాలుడైనా సరే, జనటప్పుడు కొంచెం కొంచెం హెచ్చు తగ్గుల్లో ఉన్నప్పటికీ కూడా పురాణవేత్త ఎవరైనా సరే, వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు ఖచ్చితంగా అందరి చేత పూజించబడవలసిన వ్యక్తి, గౌరవించబడవలసిన వ్యక్తి. సంతి లోకస్య భవ గురవ గుణజన్మన. ఈ పురాణ అనేకమైన గుణరాగినట్టు మహనీయ గురువులు చాలా మంది ఉంటారండి. ఈ చాలా మంది గురువుల కంటే సర్వేషాం దేశాంచ పురాణజ్ఞ గౌరవులు. ఈ పురాణం తెలిసినటువంటి వాడు అందరి గురువుల కంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే ఒక పురాణం చెప్పాలంటే ధర్మశాస్త్రం చేయాలి, ఒక పురాణం చెప్పాలంటే వ్యాకరణం తెలియాలి, ఒక పురాణం చెప్పాలంటే మీమాంస తెలియాలి, ఒక పురాణం చెప్పాలంటే వేదాంతం తెలియాలి, ఒక పురాణం చెప్పిన మంత్రశాస్త్రం తెలియాలి, ఒక పురాణం అమ్మవారు విధానం, ఆవిడ అర్చించే విధానం తెలియాలి, ఉపాసన చేసే విధానం తెలియాలి. ఇవన్నీ తెలిసిన వాడు పురాణం చెప్పాలి తప్ప ఏదో నాకు వాగ్దాటం ఉంది, ఏదో నాకు అక్షరం చదవడవచ్చు, నాకు పద్యాలు బట్టి పెట్టేశాను చెప్తాను అంటే అది వాడి విద్యార్థి గొప్పతనం. మనం దాన్ని ఏం మాట్లాడడానికి వీలేదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే పురాణకుడు అంటే వాడు షడంగాల్ని, వేదాల్ని, షడంగాల్ని, శాస్త్రాల్ని అధ్యయనం చేసి వాడు ఆచరిస్తూ వాడు ఫలితాన్ని పొంది వినేటువంటి ఫలితాన్ని కలగచేయాలి. అందువల్ల వీడు అందరి గురువుల కంటే కూడా చాలా గొప్పవాడు. పౌరాణిక బ్రాహ్మణస్తు వ్యాసాసనం సమాసిత ఆసాప్యేక ప్రసంగేతు నమస్కుర్యాన కష్టచితు. ఈ పురాణవేత్త ఎప్పుడైతే పురాణం ప్రారంభ ఆసనం మీద కూర్చుంటాడో, శ్రీ గురుభ్యో నమః పురాణం ప్రారంభిస్తే ఆ పురాణం పూర్తయ్యేంత వరకు కూడా వచ్చిన వాడు శాస్త్ర నమస్కారం చేయకూడదు. ఎందుకంటే శాస్త్రం చెప్తోంది, పురాణం చెప్పేటువంటి వాడు, జపం చేసేటువంటి వాడు, దేవతార్చన చేసేటువంటి వాడు, అలాగే అగ్నిహోత్రాలు చేసేటువంటి వాడు, అలాగే భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చిన వ్యక్తులు శాస్త్ర నమస్కారం చేయకూడదు. ఊరికి నమస్తో చేతులు జోడించి అలా ఉన్నాయా ఏదో మనసులోనే అనుకుని కూర్చోవాలి. అది అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకోవాలి కావాలంటే. ఇది మనకి కూడా ధర్మం చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే అత్యంత భక్తితో ఈ పురాణాన్ని శ్రవణం చేస్తారో ఎంత ఫలమో, భక్తి లేకుండా ఏదో చెప్తున్నారు రండి, శుభ్రంగా పేపర్ తిరుగుతున్నాయి, ఇప్పుడు కుర్చీలు వేశారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రవచన జరిగేటువంటి చోట ఏసీని కూడా పెడుతున్నారు. అందువల్ల మన ఖర్చు లేకుండా వెంటనే ఇంటి నుంచి రావచ్చు అని భక్తి లేకుండా శ్రవణం చేసేటువంటి వాడు దుఃఖ దారిద్ర్య భాగ్యన, వాడు దుఃఖానికి దరిద్రానికి వాడే భాగస్వాములు అవుతారు. వాళ్ళ పుణ్యబలం అంతా నశించిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అప్రయత్నంగా ఇష్టం లేకుండా ఊరికేదో భోగం కోసమో అయితే గొప్పతనం కోసమో అయితే మేర్భాటం కోసమో వచ్చి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. అలాగే ఎప్పుడు కూడా ఇది ఒక సాంప్రదాయం ఇవాళ ఎక్కడ నాకు కనపడలేదు. ఏమిటయ్యా అంటే అసంపూజ్య పురాణం తాంబూల కుసుమాది ఏ శృణ్వంతి కథాంతే దరిద్రా భవంతి. ఎవరైతే పుస్తక పూజ చేయకుండా భాగవతాన్ని ఆధ్యాత్మిక పురాణ గ్రంథాన్ని చెప్తారో, ఎవరైతే పుస్తక పూజ చేయకుండా ఈ విధమైనటువంటి పురాణాన్ని శ్రవణం చేస్తారో వీళ్ళంతా కూడా తాంబూల కుసుమాది అంటే పుస్తకం మీద పుస్తకం వాంగ్మయ రూపం కాబట్టి వాంగ్మయ రూపమైన పుస్తకం మీద మనం పుష్పాలు సమర్పణ చేయాలి, అక్షంతలు వేయాలి, షోడశోపచార పూజ చేయాలి, లేదా లభిత పంచపూజ చేయాలి. తాంబూల సమర్పణ చేసి ఆ శ్రవణాన్ని ప్రారంభించాలి లేదా ప్రవచనాన్ని ప్రారంభించాలి. అలా ఎవరైతే చేయరో దరిద్రాహ భవంతి, ఇప్పుడు దరిద్రులు అయిపోతారు. ఎప్పుడు కూడా పురాణం చెప్పినప్పుడు ఇది సాంప్రదాయం ఎక్కడ పెద్దలంతా తెచ్చారు. ఇది ఇవాళ కనపట్టలేదు. ఇత్యమానం కథాంత్యక్వా వ్రజంతి అన్యతో నరా భోగాంతే ప్రవిశంతి దేశాన్ దారార్థ సంపద. కథ చెప్తూ ఉన్నారు, కూర్చున్నాడు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఎందుకు పెడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళంతా కూడా ఏమవుతారంటే ఆ పుణ్యభావం అయిపోయిన తర్వాత వీళ్ళు పాపభావకులై అనేకమైనటువంటి సంపదలన్నీ కూడా కోల్పోయి భోగాన్ని ఆ పుణ్యభావం అయిపోయిన వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు. అందుకు ఎప్పుడు కూడా మనం వినడం ప్రారంభించినప్పుడు నీకు ఇచ్చోనా ఇచ్చలేకపోయినా మొత్తం అసేపంతా కూర్చోవలసిందే. ఏదో నిన్న రాకుండా ఉండాలి, వింటే లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఈ చెప్పేటువంటి వ్యక్తి కంటే ఉన్నదాసులు మనం కూర్చోకూడదు. అలా కూర్చోవడం వల్ల కూడా అది నరకానికి కారణభూతం అవుతుంది.
ఇవాళ మనం చూస్తున్నాం వయోధర్మాలు శారీరక ధర్మాల వల్ల పైన కూర్చుంటున్నారు. సరే, అది మరి ఇందా చెప్పినట్టుగా శరీర మాధ్యంగా ధర్మ సాధనం కాబట్టి చేయొచ్చు. కానీ ఉద్యోగ సామర్థ్యం ఉన్నవాడు తీగ సామర్థ్యం ఉన్నప్పుడు కూడా కింద కూర్చుని వెళ్ళడం చాలా శ్రేయస్కరం. ఇవన్నీ కూడా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఆ విధంగా చెప్పేటువంటి వాడికంటే ఉన్నతాసులు కూర్చుని వింటారో, వీరాసులు వేసి కూర్చుని వింటారో వాళ్ళంతా కూడా ఏమవుతారయ్యా అంటే అర్జున వీళ్ళంతా కూడా వృక్షాలుగా అర్జున వృక్షాలుగా పుడతారు. అలాగే వాడు అనేక వాయుసాహ భవంతి, వాడు కాకులుగా కూడా జన్మెత్తుతూ ఉంటారు. దాన్ని వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, చాలా భక్తి శ్రద్ధలతో వినాలి. కథాయా కించమాన ఎవరిని దురుస్తారు అలా ప్రసంగం జరుగుతోంది. ఎవరో వచ్చి అశుభవార్త చెప్పారు, చెడు వార్త చెప్పారు. లేదా కూర్చున్న పురాణ వ్యక్తులు చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ కూర్చుని మాట్లాడుకుంటున్నా చెడు వార్తని చెప్పినా వీళ్ళు ఏమవుతారు? రాసవాస్తే భవంతిహ వీళ్ళంతా ఏమవుతారంటే గాడులుగా జన్మెత్తుతారు, తొండలుగా జన్మెత్తుతారు. అని ఎప్పుడు కూడా శుభవార్తలు అశుభవార్తలు ఎప్పుడూ కూడా దైవ సన్నిధానంలో దైవ కథలతో మాట్లాడకూడదు. ఆ రాత్రి తర్వాత చెప్పుకోవచ్చు, అప్పుడు అక్కడ ఆ సమయంలో మాట్లాడకూడదు. నిందంతే పురాణజ్ఞ కథాంబ పాపహారిణి, సమస్త పాపాలు హరించేటువంటి ఈ కథని ఎవరు నిందిస్తారో, అత్యంత శ్రద్ధతో చెప్పేటువంటి పురాణ వేత్తల్ని ఎవరైతే నిందిస్తారో తేదు జన్మశతం దుష్ట 100 జన్మలు దుర్మార్గులుగా పుట్టి సునకా శోన సంశయ, వాళ్ళు కుక్కలుగా కూడా మళ్ళా జన్మలెత్తుతారు. ఏ శృణ్వంతి కథా భక్తు సమాస సంస్థిత ఉరుదత్వగం పాప లభంతే నరకాల, ఎవరైతే చెప్పేటువంటి వక్తతో సమానమైనటువంటి ఆశ్రమంలో ఉంటాడు గురుతల్పులుగా పిలువబడుతూ ఉంటారు. గురుతల్ప శబ్దానికి అర్థం ఏమిటాయి అంటే గురుభారిని వాంఛించిన వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం వస్తుంది. వాడు ఏ నరకానికి పెడతాడో ఆ నరకానికి పెడతాడు. ఏచ అప్రణమ్య శృణ్వంతి ఏ భవంతి విషద్రుమా, ఎవరైతే పురాణం చెప్తున్న ప్రవచకు నమస్కారం చేయకుండా పురాణం వింటారో వాడు విషవృక్షాలుగా పుడతారు. ఇందాకేం చెప్పాడు? కథ ప్రారంభం నమస్కారం చేయొద్దు. ఈ అప్రామ నమస్కరించకుండా కథ అర్థం ఏంటంటే కథ ప్రారంభం కాకముందే నువ్వు వస్తే నమస్కారం చేసి కథాశ్రవణం చేయాలి. లేదంటే అన్నప్పుడు ఇంకా మనసులో నమస్కారం కూర్చుని కథ అయిపోయిన తర్వాత నమస్కారం చేయాలి. అలా చేయకపోతే వాడు విషవృక్షంగా పుడతాడు. శయానాహేమి శృణ్వంతి భవతి అజరాలయ, ఎవరైతే కథని వింటూ పడుకుని ఈ కథాశ్రవణం చేస్తారో వాడు కొండచలములుగా పుడతారు. ఏ కదాచన పౌరాణి శృణ్వంతి కథా నర ఏ ఘోరనరకము వదంతి భవంతి మనసు, ఎప్పుడూ కూడా తమ జీవితంలో ఏ రోజు కూడా ఏ విధమైనటువంటి దేవనామాన్ని కానీ దేవ సంకీర్తన పురాణాన్ని కానీ వినరు. అలా విన్నటువంటి వాడు ఏమవుతారు అంటే అడవి పొందులుగా పుడతారు. అడవిలో ఏ కథ అనుమోదంతే యజ్ఞం చేసట చెప్తున్నాడండి. ఎందుకంటే మిగుడు ఆయన ప్రవచనం ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని ఆ పురాణాన్ని ఆమోదించకపోవడం, ఆ పురాణం చెప్తున్న ఆయన నిందించడం. అంతేగా విఘ్నం కొనుగోలు ఏసట అబ్బెబ్బే ఆయన పురాణం ఆపేదండి, ఆయన చెప్పకూడదండి, ఆయన అని ఎవరైతే పురాణాన్ని ఆపించేస్తారో వీళ్ళంతా షటా, వాళ్ళు పరమ మూర్ఖులుగా తీర్చింది శాస్త్రం. వీళ్ళంతా ఏం చదువుతారయ్యా అంటే కోప్యంతం నిరయం భూత్వా, కోట్ల సంవత్సరాలు వీళ్ళు నరకాలను కూడా అనుభవించి తర్వాత గ్రామంలో ఉండేటువంటి గ్రామ పందులుగా వీళ్ళు ఆవిర్భావం చెందుతారు. కాబట్టి మనం చెప్పించకపోవచ్చు, మనం ముందు లేకపోవచ్చు, చెప్తున్న దాన్ని ఎప్పుడు ఆపకూడదు, చెప్తూ విఘ్నం కలిగించకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. అలాగే ఈ పురాణం చెప్పేటువంటి ఆయనకి ఆ కూర్చోడానికి ఆసనాలు ఇవ్వచ్చు, ఆయనకి కుటుంబ పోషణానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వచ్చు, ఫలాలు అలా చెప్పారు కదా. వెనుకలో పురాణం చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా వాడు చూసిన ఫలాలు ఇచ్చేవారు, ఒకటి పండు జానకాయ ఇచ్చేవారు. అవన్నీ నాడు పొద్దున్న దేవతాలు చేసినప్పుడు ఆ దేవత నివేదనగా ఆ పురాణ వ్యక్త వాడుతూ ఉండేవాడు. ఏమి మన డజలు పుట్ల పట్టుకోవడానికి ఒక పండు ఒక తులసి దళం, ఏదో ఒక మారేడు దళం, ఏదో ఒక పుష్పం
మనకి వస్త్రాన్ని కంబలం పురాణ జ్ఞాయ ఇచ్చంతి వ్రజంతి అరే ఎవరైతే ఆ విధమైన వస్త్రాలు కావచ్చు, కంబళ్ళు కావచ్చు, ఇవన్నీ ఎవరైతే పురాణం చెప్పి ఆయనకి ఇస్తారో వీళ్ళంతా కూడా శ్రీ విష్ణు స్థానాన్ని చేరుకుంటారు. పురాణ పుస్తకశాభి పట్టవచనం నవం ప్రేక్షి శుభం సూత్రం దీనరా సుఖభాగ్యం. ఎవరైతే పురాణ మీద పట్టు వస్త్రాన్ని కప్పుతారో వాళ్ళు కూడా అనేక శుభాలకు వీళ్ళు అర్హులవుతారు. పురాణాలను సర్వేష శ్రవణాది ఫలం లభేత తస్మాత్ శతగుణం పుణ్యం దేవీ భాగవతులకు. 18 పురాణాల్లో 17 పురాణాలు వింటే ఏ ఫలం వస్తుందో ఒక్క దేవి భాగవతం వింటే ఆ ఫలం వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని ఏం చెప్పారయ్యా అంటే నదుల్లో అత్యంత శ్రేష్టమైనది గంగా, దేవతలు అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు శంకరుడు, కావ్యాలు అత్యంత శ్రేష్టమైనది రామాయణం, జ్యోతి నక్షత్ర మండలంలో లేదా ఆకాశంలో గ్రహాల మధ్య అత్యంత ముఖ్యమైన గ్రహాధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు. అలాగే మనసుని ఆనందపరిచే విషయాల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే చంద్రుడు. అలాగే సమస్తమైన ధనాల్లో గొప్ప ధనం ఏమిటంటే కీర్తి అనే ధనము. అఖండమైనటువంటి ఓర్పు కలవాడల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే భూమి. గాంభీర్యంలో గొప్పది ఎవరయ్యా అంటే సముద్రుడు. మంత్రాల్లో గొప్పది ఏమిటయ్యా అంటే గాయత్రి. పాపాన్ని హరించడంలో గొప్ప వ్యక్తి ఎవరంటే హరిస్మరణ. అష్టాదశ పురాణానం దేవీ భాగవతం. ఎలాగైతే ఒక్కొక్కరు ఒక ప్రాశస్త్యం ఉందో అదే పోతరగా ఈ 18 పురాణాల్లో అత్యంతమైన తిలక స్థానంలో, ఉన్నత స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉన్నది ఈ దేవీ భాగవతము. ఏనకైనా రూపాయన అవకృత్వాత్మోచి ఆయన ఏదో ప్రయత్నించి కలపట్టుకుంటా ఏం చేస్తాను ఈ జన్మలో ఒక్కసారైనా ఆ దేవీ భాగవతాన్ని నవాన్న దీక్షను శ్రవణించి అశక్యం తత్ఫలం భక్తులు జీవన్ముక్తి. ఈ విధంగా ఎవరైతే తపన పడి చాలా బాధపడి తన జన్మలో పురాణ శ్రవణం చేయాలనుకుంటాడో వాడి యొక్క ఫలం చెప్పడానికి బ్రహ్మదేవుడికి సాధ్యం కాదు. 1000 ముఖాలు 10,000 ముఖాలు ఆదిశేషుడు చెప్పలేడు ఆయన. జీవన్ముక్త, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. అటువంటి వాడు చాలా ఉన్నతమైనటువంటి ఇతరులందరికీ కూడా వాడు ఆదర్శప్రాయం అవుతాడు. అంతేకాకుండా ఈ పురాణ శ్రవణం చేసేటప్పుడు మనం ఎప్పుడు చేయాలి అంటే మనకి అధికారులకు భయం వచ్చినప్పుడు, మాకు అఖండమైనటువంటి రోగాలు మహామారి అయ్యి మధ్య కరోనా మొదలైన రోగాలు వచ్చాయి. అటువంటి రోగ నివృత్తికి, అలాగే దుర్భిక్షం ఏర్పడితే, అలాగే రాష్ట్రం విచ్ఛిన్నమైపోతున్నప్పుడు ఆ శాంత్యర్థం ఈ పురాణ శ్రవణం చేయాలి. ఎందుకంటే శ్రీమద్ దేవీ భాగవతంలో 12వ స్కందంలో 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయ పంచకం అని పిలుస్తారు. దాని మణిద్వీపవనం కూడా అంటూ ఉంటారు. ఈ మణిద్వీపవనం ఎందుకు ప్రతి ఇంట్లోనూ పారాయణం చేయాలి? ఎందుకంటే భూతప్రేత పిశాచత్ర భవేన్ని నవీన గృహ నిర్మాణే వాస్తుయోగి తథైవచ. ఏ ఇంట్లో అయితే వాస్తుదోషాలు ఉంటాయో, ఏ ఇంట్లో భూతప్రేత పిశాచాది బాధలు ఉంటాయో ఆ బాధ నిర్మూలనకి ద్వాదశస్కందంలో ఉండేటువంటి ఆ మణిద్వీప పారాయణం చేస్తే సకల శుభాలు కలిగి ఆ పారాయణం తెచ్చుకున్నటువంటి ఆ యజమానికి వేద శ్రద్ధ కలిగి తన పిల్లలు వేదాచరించాలి, తను వేదం చదవాలి అనే బుద్ధి పుడుతుంది అని విశేష ఫలం భవిష్యత్తులో చెప్పబోతూ ఉన్నారు. అటువంటి ఫలం ఇక్కడ. అందుకనే మా గురువు గారి మాణిక్యశాస్త్రి గారు మహానుభావులు ఎప్పుడు మాట్లాడుతున్న ఆయన ఒక ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇల్లు అక్కడ బాగుంటూ ఇక్కడ బాగుంటూ ఆ రాయికి ఈ రాయికి అని దాని మళ్ళీ అంగవిహీనం చేయకూడదు. అందువల్ల మత్స్యంత్రం వేస్తే దళం వస్తుందో ఒక ఇల్లు కూడా కదల్చకుండా ఆ ఇల్లును మళ్ళా శోభాయమానమైన గృహంగా, మంగళప్రదమైన గృహంగా చేయాలంటే మణిద్వీప పారాయణం చేయాలి. అలా మణిద్వీప పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. ఇంతేకాకుండా ఇంకో రహస్యం ఏంటంటే ఈ మంత్రవేత్తలంతా మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటారండి. ఈ మంత్రానుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మంత్రాలు ఆచ్ఛాదన చేయబడతాయి. వీడు ధనం తీసుకుని లేదా విపరీతమైనటువంటి బాధల్లో తపస్సు చేసినప్పుడు అవన్నీ ఏమవుతాయంటే వీటిని ఆచ్ఛాదన చేసి కట్టేస్తాయి. కొంతకాలానికి ఏమవుతుంది, వీడు ఎంత తపస్సు చేస్తున్నా, ఎంత అనుష్ఠానం చేస్తున్నా ఫలితం రావట్లేదు అంటారు. దాన్ని ఆచ్ఛాదన అంటారు. అందుకనే దేవస్థానాల్లో కూడా
ఈ కొత్తగా అభిచారికాలు నేర్చుకున్నటువంటి వాడు, కొత్తగా మంత్రాలు నేర్చుకున్నట్టు కొద్దిగా వాళ్ళు అవసవ్య మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు వచ్చి దేవస్థానంలో దేవుడు కూడా స్తంభనం చేస్తారు. దేవుడు కూడా స్తంభనం చేస్తారు కాబట్టి ఆ దేవస్థానానికి భక్తులు రారు. ఆ దేవస్థానంలో ఎంత ఉన్నా అంత అది నిష్ప్రయోజనంగా నిరర్థకంగా ఉంటుంది. అందరూ మనోవ్యక్తులంతా పొక్కు వస్తూ ఉంటారు, చుట్టూ వస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమిటాయి అంటే ఆ దేవుడు కూడా ఆచారం చేయబడ్డాడు. దీన్ని గమనించిన మహానుభావులు ఇప్పుడు గణపతి శాస్త్రి గారు, దీనికి మహానుభావు కాకినాడలో ఉంటారు, గొప్ప వ్యక్తి ఆయన. ఇప్పుడు గణపతి శాస్త్రి గారు కొన్ని సంవత్సరాల క్రితం వారు ఏం చేశారు, దేవస్థానంలో వేదపారాయణం అనే ఒక దాన్ని పెట్టారు. ఇది నిష్కామ వేదపారాయణం. ఈ విధమైన వేదపారాయణం చేయడం చేత ఎవరైతే దుర్మార్గంగా క్షుద్రంగా ఆలోచిస్తారో, ఎవరైతే ఆ దేవతని స్తంభనం చేశారో, ఈ వేదపారాయణం చేత స్తంభనం పోతుంది. అది ఇవాళ గుళ్ళల్లో వేదపారాయణ రావడానికి కారణం, ప్రధాన కారణం అది. అట్లాగే ఈ మంత్రాలు ఆచ్ఛాదన చేయబడ్డప్పుడు నిష్కారణంగా వేదపారాయణం చేయించుకుంటే మళ్ళా మంత్రాల చేతల ద్వారా పొందుతాయి, మళ్ళా కూడా నిర్దాచిల్లుతారు. అది అంటూ మణిద్రపారాయణం కూడా అంతే. మణిద్రపారాయణం చేస్తే మళ్ళా మనం యథాతథంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇది స్వానుభవానికి రావాలి. అది ఎవరి స్వానుభవం వాడది. అందుకనే దాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి భాగవతంలో చెప్పినటువంటి శ్లోకాలు చాలా ఒక్క శ్లోకమే, ఒక్క శ్లోకము అంతా కూడా శిష్య ప్రశిష్య ద్వారా బహు విస్తారాన్ని పొందింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. నగాయత్ర్యా పరమో ధర్మ, నగాయత్ర్యా పరం తప, నగాయత్ర్యా సమో దేవ, నగాయత్ర్యా పరో మను. కాదారం గాయత్రి యస్మాత్ గాయత్రి వచ్చింది. గాయత్రి మించిన ధర్మం లేదు, గాయత్రి మించిన తపస్సు లేదు, గాయత్రి మించినటువంటి వేదం లేదు, గాయత్రి మించిన దేవత లేదు, గాయత్రి మించిన మంత్రం లేదు. అలాగే ఎవరైతే గానం చేస్తారో, గానం చేసేవారు రక్షించేటువంటిది గాయత్రి. శాస్త్ర భాగవతి దేవి సహస్ర ప్రతిష్ఠిత. ఆ విధమైనటువంటి ఆ మహాతల్లి గాయత్రీ దేవి పరిపూర్ణంగా శ్రీమద్దేవి భాగవతంలో ఈవిడ ఇక్కడ చర్చించబడింది, చెప్పబడింది. మనకందరికీ కూడా ఆవిడ విజ్ఞానాన్ని అందించబోతోంది. కాబట్టి అదో భాగవత దేవి ఆవిడ సకస్త దేవతలు మనకి అనుకూలంగా ఉండాలి, సమ దేవతలకు అనుగ్రహం మనకు కలగాలి అంటే అది దేవి భాగవతం వల్ల మహాంజలి పురాణాన్ని అలా కట్టించవలసి. ఈ విధమైన దేవి భాగవతంలో మిగతా పురాణాలు కూడా సమానం కావు. శ్రీమద్దేవి భాగవత పురాణం అమలం మీద బ్రాహ్మణానాం ధనం, భాగవతాన్ని చెప్తూ వైష్ణవానాం ధనం, వైష్ణవులకు ధనం ఏమిటయ్యా అంటే శ్రీమద్ భాగవతం అన్నారు. అలాగే ఇక్కడ వైష్ణవులు కాదు, ఒక మాట చెప్తూ ఉంటారండి, భాగవతంలో మాట వస్తుంది. కొంతమంది వైష్ణవులు అంటారు, కొంతమంది సౌరులు అంటారు, కొంతమంది గణపతులు శైవులు అంటారు. ఎవరేమనుకున్న అందరూ శాక్తయ్యే కదండి. ఎవరైనా ఉపనయన సంస్కారం చేసుకుని ఆ గాయత్రి మంత్రం ఉపదేశం తర్వాతనే కదా ఇప్పుడు శైవోపాసన చేసిన, సూర్యోపాసన చేసిన, శివోపాసన చేసిన, విష్ణుపాసన చేసిన తర్వాత కదా. అందుకని వయం సర్వే శాక్తేయ, మనందరం ముందు శాక్తేయం అంటే గాయత్రి మంత్రాలు. ఆ తర్వాత నువ్వు శైవా, నువ్వు సౌరువా, అదే నువ్వు గాఢామిత్రువా, ఇవన్నీ తర్వాత విషయం. అదే మన బ్రాహ్మణానాం ధనం శ్రీమద్దేవి భాగవతం. సమస్తమైనటువంటి బ్రహ్మజ్ఞాన సౌపాద్యం చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాగవతం. ధర్మసుతేన గాజిత నారాయణ అవధ. ఈ విధమైనటువంటి ధర్మరాజుకి శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. గాయత్రి రహస్యమత్ర మణిద్వీపం సువర్ణిత చెప్పారు. ఇక్కడ గాయత్రి రహస్యం చెప్పబడింది, మణిద్వీపం చెప్పబడింది. శ్రీదేవి ఆయోహృతే భవతి భగవతి గీతా స్వయం. తస్మాత్ నాస్య పురాణస్య లోకహింస సంభరం అతః సదైవ సంశయం దేవీ భాగవతం. కాబట్టి ఈ విధమైన దేవి భాగవతంతో సమానమైనటువంటి మరొక పురాణం లేదు. యస్యా ప్రభావమఖిలం నహి వేదదాత నవో నోవా హరి నగిరీశ నహి చట్టనంతః అంశాంశకాపితే విముతాన్య దేవాః తస్యై నమోస్తు సతతం జగదంబికాయి. నాయన సౌరు కాదున్నారా, ఏం చెప్తుంటారా?
అమ్మవారికి సంపూర్ణ జ్ఞానం బ్రహ్మకు లేదు, విష్ణువుకు లేదు, శివుడికి లేదు, అలాగే ఆశేషుడికి కూడా లేదు సంపూర్ణ జ్ఞానం. ఇక మిగతా విషయాల్లో ఇంకా ఎవరికి తెలుస్తుంది? వాడికే తెలియబడి ఎవరికి తెలుస్తుంది? అత తస్యై నమోస్తు సర్వం జగదంబికాయై. అటువంటి జగదంబికాయ పరదేవతకి సర్వకాల నమస్కారం అంటూ యత్పాద పంకజ సమవాప్య విశ్వం బ్రహ్మ సృజతి నన్న అనుజనంచ విభక్తి విష్ణు రుద్రశ్చ సంహరతి నేతరత సమర్థా తస్మై నమోస్తు సర్వం జగదంబికాయే. ఆయన ఏం చెప్పమంటావు? అమ్మవారు పాదతూడిని ధరించిన బ్రహ్మకి సృష్టి శక్తి వచ్చింది. అమ్మవారు పాదతూడిని ధరించిన విష్ణువుకి పాలనాశక్తి వచ్చింది. అమ్మవారు పాదతూడిని ధరించిన ఈశ్వరుడికి సంహార శక్తి వచ్చింది. అప్పుడు సృష్టి స్థిరయాల శక్తులను మూడు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా చెప్పబడుతున్న పరదేవత ముగ్గురికి మూడు శక్తులను ప్రసాదించి వాళ్ళ చేత ఇవన్నీ నిర్వర్తిస్తూ పడుతోంది. తస్యై నమోస్తు సర్వం జగదంబికాయై. అటువంటి అమ్మవారికి సర్వకాల సర్వావత్సరయందు నమస్కారం. సుధాకోపాంతర్ధ వాటి విలసితే మణిద్వీపే చింతామణిమయ గృహే విచిత్ర చిత్ర రుచిరే విరాజంతీమంబాం పరశివ హృది స్వేరవదనాం నరోధ్యాత్వా యుగ్భోగం భజతి ఖలు మోక్షం చ లభతే. అది సుధా సముద్రం అంటే అమృతమయమైన సముద్రం. అమృతమైన సముద్రంలో కల్పవృక్ష కింద చింతామణంతో నిర్మించిన మణిద్వీపం అనేటువంటి ఒక లోకం ఉందో, మణిద్వీపంలో ఆవిడ అత్యంతము కూడా పరశివ హృది పరమశుడు హృదయంలో ఇలా స్నేరవదనం చిరునవ్వుతూ ఉన్నటువంటి ముఖం కలిగిన పరదేవత ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి పరదేవతని ఏ మానవుడైతే భక్తితో శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా ఆవిడ ధ్యానం చేస్తాడో అటువంటి వాడికి భోగం భజతి కలు మోక్షం చ లభతే. ఎంతసార్లు చెప్తూ ఉంటారు చెప్తూ యహ సుందర్యాం భక్త, ఎవరు ఆ పరదేవత భక్తులో భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. భోగమోక్షాలు రెండు వాడి చేతిలో ఉంటాయి అని చెప్పారు. మనం భోగాలు ఆశ్రయించాలి. భోగాలు వస్తే అబ్బాయి భోగంతో పల్లెదమ్మా ఉండిపోయేవి తాత్కాలికాలు తత్కాలాలవి. నాకు మోక్షం కావాలంటే మోక్షాన్ని ఇస్తుంది. అంత గొప్ప తల్లి బ్రహ్మేశాప్త చక్రాగ్ని మహర్షి ఉపాసిత జగతాం శ్రేయసేషాస్తు మణిద్వీపాది దేవత. ఆవిడ అటువంటి మణిద్వీపాది దేవత బ్రహ్మేశ్వర మహేశ్వరుల చేత ఋషీశ్వరుల చేత అందచేత పూజపడుతున్న పరదేవత నాకు సర్వకాల శుభాన్ని కలుగుగాక అంటూ ఈ 5వ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎక్కడితో ఏమవుతుందయ్యా అంటే అమ్మవారి మహాత్మ్యం, శ్రీమద్దేవి భాగవతం అనేటువంటి విధానం ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఇది స్కందపురాణే మానస కంటే శ్రీమద్దేవి భాగవత మహాత్మ్య దేవి భాగవత శ్రవణ విధి వర్ణన నామ 5వ అధ్యాయ. గత 6 రోజులుగా అమ్మవారి మహిమ, అమ్మవారి మహాత్మ్యం, భక్తులు పొందినటువంటి ప్రయోజనాలు ఇవన్నీ చెప్పడం, విశేషంగా ఇవాళ శ్రవణం చెప్పడం. మరొక ఉపాఖ్యానంలో ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క దేవి భాగవతం ప్రథమ స్కందంలో ప్రథమ అధ్యాయం. ఇది అక్కడి నుంచి అమ్మవారి యొక్క భాగవతం ప్రారంభమవుతోంది. ప్రథమ స్కంద ప్రథమ అధ్యాయం. ఇవన్నీ కూడా మరొక ఉపాఖ్యానంలో మనం చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాహారిణి దేశోऽयं శోకరహితः. బ్రాహ్మణద్రవ్యాः అపరాధ సహస్రాణి క్రియంతాన్న శ్రమయా దాసోऽయమిదమాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్ సర్వం దివ్యార్పణమస్తు.